ముందు దేవుని వాక్యంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 1 Peter 5th chapter verse 10 అందరము కలిసి చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదగు దేవుడు కొంచెము కాలము మరి శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు నామంలో ఈ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను కూడా ఒకప్పుడు ఆత్మీయ స్థిరత్వం లేక యెరూషలేమును విడిచి యెరికో లాంటి ప్రదేశాలకు వెళ్తూ ప్రభువా నీకు దూరం అయిపోయి ఆత్మీయ స్థిరత్వాన్ని కోల్పోయి ఎంతో భయంకరమైన దొంగల చేతికి చిక్కబడి, కొట్టబడి, గాయపరచబడి, దోచుకొనబడి, దిగంబరిగా చేయబడి, కొర ప్రాణాలతో విడవబడిన పరిస్థితిలో నేను ఉండగా మంచి సమరయుడిగా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మీరు పంపించి ఆయన నా యొద్దకు వచ్చి నన్ను చూసి నా మీద జాలిపడి నా కొరకై ప్రభువు ఆయన చేసిన గొప్ప బలియాగం కొరకై నేనెంతో స్తుతించి గణపరిచి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఆ ప్రియ ప్రభువు తన రక్తమనే ఆ ద్రాక్ష రసాన్ని నా కొరకు పూర్తిగా ఇచ్చి చివరికి ఆయన శరీరం నుంచి నీరు కూడా అది నూనెకి సాదృశ్యంగా నన్ను పూటకూలవాణ్ణి ఇంట్లో అనగా సంఘంలో సియోన్లో చేర్చి నా కొరకే 2 దేనారాలు పాత కొత్త నిబంధనలు నాకు అనుగ్రహించి నువ్వేమైనా ఖర్చు చేసినట్లా నేను మరలా వస్తానని రెండవసారి నా కొరకు రాబోతున్నందుకు, ఇలాగ మీ సన్నిధిలో నన్ను స్థిరపరిచినందుకు ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ సియోన్లో పరిశుద్ధులందరితో కలిసి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. అలాగే నా ప్రభువు నా కొరకై ఆయన కొట్టబడి ఆయన దొంగల చేతికి చిక్కి దొంగల మధ్యలో వేలాడి నాకు విడుదల ఇవ్వటం కోసం నా ప్రభువు నా కొరకు నలిగిపోయి శరీరమంతా గాయాలు రక్త మయమైపోయినాడు. ఆ శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో కూడా యోగ్యమైన పాలు నాకు దయచేయమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు అలాగే ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సరిచేయండి. అప్పటికే కొత్త సంవత్సరం మొదటి నెల చివరి ప్రభుదినంకి వచ్చేసాం ప్రభువా. అతను ఇంకా మా ప్రియులు ఏ బాధల్లో కష్టాల్లో ఉన్నారో, వాగ్దానాలు అయితే వచ్చాయి ఇంకా నెరవేర్చబడలేక ఎదురు చూస్తూ కృంగిపోయి ఉంటున్నారో, ఈరోజు ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్కరూ నెమ్మదితో సమాధానంతో సంతోషంతో తిరిగి వెళ్ళులాగున, అంతేకాదు మమ్మల్ని సరిచేసి మమ్మల్ని గద్దించి మమ్మల్ని ప్రభువా మీ సన్నిధిలో స్థిరపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పేతురు గారు తన మొదటి పత్రికలో విశ్వాసులకు రాస్తున్నాడు. ఆ దినాల్లో సంఘం ఎలా ఉందంటే స్థిరత్వం లేదు. అందరూ కూడా ఏ బోధలు వస్తే ఆ బోధల్లోకి వెళ్ళిపోవటం, ఎక్కడ అద్భుతాలు జరిగితే అక్కడికి వెళ్ళిపోవటం. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసులను ఉద్దేశించి రాసిన ఫస్ట్ లెటర్ అండ్ ఎండింగ్ పాయింట్ ఏంటంటే దేవుడు మిమ్మును స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడు విశ్వాస జీవితంలో కోరుకునేది ఏంటంటే స్థిరత్వం. అందుకనే ఈ వచనం ఇంగ్లీష్లో చక్కగా 3 విషయాలు కనపడుతున్నాయి. ఏమని? స్టేబుల్, స్ట్రెంథెన్ అండ్ సెటిల్ అని కనపడుతుంది. తెలుగులో అయితే ఆయన విడిపించి కాపాడి బలపరిచి స్థిరపరచుననుంది. ఇంగ్లీష్లో 3 విషయాలు: స్టేబుల్గా ఉండాలి, రెండవది స్ట్రెంథెన్గా ఉండాలి, మూడవది సెటిల్డ్ అని రాసింది. అందుకని ఉదయం కూడా చూసాం, అన్ని విషయాల్లో నువ్వు సెటిల్ అయ్యావు, కానీ ఇంకా ఆత్మీయ జీవితంలో చాలామంది ఏమవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. ఇంకా విశ్వాస జీవితంలో సెటిల్మెంట్ ఇంకా పూర్తిగా రాలా. లోకంలో ఇంకా కదిలిపోతూ తప్పిపోతూ అనేక విషయాల్లో వెనకబడిపోతూ స్పిరిచువల్ సెటిల్మెంట్ అనేది రాకుండా
నీ యొక్క జీవితం ఎప్పుడు కూడా సెటిల్ అవ్వదు. ఉదయం అదే చూసాం. ఈ సమయంలో మరి ఇక్కడ అందుకని ఆరాధన వర్తమానంలో కూడా ఆ వ్యక్తిని చూసాం. దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. స్థిరత్వం లేక యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి? ఎరికోకి వెళ్తున్నాడు. దొంగల చేతికి చిక్కాడు. నిజంగా మరి ఆయన దగ్గరకు వచ్చి మంచి సమరయుడు ఏం చేశాడు? ఆయన మీద జాలి పడ్డాడు. చూడండి, ఇక్కడ మనం ఒక విషయం చూస్తే ఒక వ్యక్తి ఎందుకు స్థిరపడలేకపోతున్నాడో కొన్ని విషయాలు చూద్దాం. ఉదయం చూసాం, ఒక వ్యక్తి స్థిరపడాలంటే విశ్వాసం ఉండాలి, సత్యంలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి, సంఘంలో ఉండాలి, ప్రభువులో ఉండాలి, ఎన్నో చూసాం. అయితే ఇక్కడ ప్రభు బల్ల దగ్గర ఈ సెకండ్ సర్వీస్లో ఒక వ్యక్తి స్థిరపడకుండా ఉండటానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ యు ఆర్ అనేబుల్ టు బి స్ట్రాంగ్ అండ్ స్టెడ్ ఫాస్ట్? ఎందుకు నువ్వు స్థిరపడలేకపోతున్నావు అంటే ఇంకా ఏదో కారణం ఉంది. ఆత్మీయ జీవితము స్థిరత్వం లేకపోతే అన్ని నష్టాలే జరుగుతాయి. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా ఎవ్రీథింగ్ విల్ బి ఫెయిల్డ్. ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతుంది, ప్రతి పరీక్ష ఫెయిల్ అవుతుంది. ఎన్నిసార్లు నువ్వు ముందుకు వెళ్తున్నా దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ముందు స్పిరిచువల్గా చూడండి. చాలా తెలివిగా చెప్తారు. ఏమని ఏంటి నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదంటే ఏమంటున్నారు యవనస్తులు? అన్నా ఇంకా నేను ఏమవ్వలేదు, సెటిల్ అవ్వలా. ఎంత బాగా చెప్తున్నారు, సెటిల్ అవ్వలేదన్నా నేను. మరి స్పిరిచువల్గా సెటిల్ అయ్యావా? అది చూడట్లేదు. స్పిరిచువల్ సెటిల్మెంట్ ఎలా ఉంటుందంటే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్టాలు శోధనలు వచ్చినా నువ్వు కదలనివ్వవు. అందుకని ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తే, ఒక వ్యక్తి ఎంత స్థిరపడ్డాడంటే దేవునిలో, ఇక ఇతన్ని దేవుడి నుంచి సైతాను కూడా వేరు చేయలేదు అనేంతగా స్థిరపడ్డాడు. దేవుడు కూడా నమ్మాడు. ఎలా సహాయం చేశాడంటే, దేవుని సహాయం ఎలా ఉంటుంది? గొప్ప సహాయము, చాలా సహాయము, బహు సహాయము, నిత్య సహాయము, మంచి సహాయము, ఇట్లా చాలా సహాయం ఉంటుంది. కానీ ఈయనకి వచ్చిన సహాయం ఏంటంటే ఆశ్చర్యకరమైన సహాయం. కారణం స్థిరపడ్డాడు. దేవుడు అసలు అనుకోకుండానే, అడగకుండానే ఏదంటే అది ఇచ్చేస్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా స్థిరపడితే అసలు నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. అన్ని దేవుడు నీ ముందు తెచ్చి పెట్టేస్తాడు. ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని మనము కోరుకోవాలి. చూడండి, ఆ వ్యక్తి గురించి మనం చూస్తాం. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరమైన చివరి దినాలు. సాతాను ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. వారి యొక్క ఆత్మీయ పునాదులు కదిలించేస్తున్నాడు. అయితే మనం కదలకుండా స్థిరంగా ప్రభు రాకడ వరకు ఉండాలి. ఎంత ఈజీగా సాతాను మోసం చేస్తాడంటే ఆ మాట చెప్పబడతా వచ్చింది. ఒక స్టూడెంట్ ఒక పుస్తకం కోసం వెతుకుతుంటే ఆ పుస్తకం ఒక షాప్లో దొరికింది, ఆ ప్లాట్ఫామ్ దగ్గర దొరికింది. మనకు కూడా చూడండి, కాస్ట్లీ బుక్స్ అన్నీ కూడా షాప్లో కొనలేం. ఎక్కడ దొరుకుతాయంటే ఆదివారం సాయంత్రం లెనిన్ సెంటర్లో ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు. అది కొన్ని వేల రూపాయలు ఉండొచ్చు, కానీ అది అక్కడ మనకి తక్కువకు దొరుకుతుంది. అట్లాగే మేము కూడా చదువుకున్నాం, అక్కడే కొనుక్కొని చదువుకున్నాం. అలాగనే ఒకసారి ఎంతో కాలంగా వెతుకుతుంటే ఒక బుక్ దొరికింది ఆ వ్యక్తికి. వెంటనే చూశాడు. ఆ బుక్ చూడగానే ఈ సెల్లర్స్కి, వెండర్స్కి అర్థమైపోద్ది వీళ్ళు ఆశతో వస్తున్నారంటే ఎలా అయినా కొంటారని. అంకుల్, ఈ బుక్ నాకు కావాలి. బాబు, ఈ బుక్కేనా? అయ్యో, నువ్వు కావాలా? ఆల్రెడీ ఒక ఆయన అడిగి వెళ్ళాడు. ఎవ్వరు అడగరు అసలు. ఏదైనా షాప్కి వెళ్తే ఏమండి ఈ డ్రెస్ అంటే, ఈ డ్రెస్ మీరే అండి? అయ్యో, వాళ్ళు అడిగారండి అంటారు. అసలు వాళ్ళు అడగరు, వాళ్ళు చూడరు. మనం ఏంటి, వాళ్ళు అడిగారా? లేదు, నాకే కావాలి, మనకు తొందర, ఎలాగైనా తీసుకోవాలని. మాకే ఇవ్వండి, రేట్ ఎక్కువైనా పర్వాలా, కాస్ట్ అయినా పర్వాలా, వాళ్ళకి డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తాం. సరే, ఈ వ్యక్తి కూడా ఆశతో ఉన్నాడు. అంటే హౌ సాటన్ ఈజ్ డిసీవింగ్ ద బిలీవర్స్ ఇన్ ద ఎండింగ్ డేస్. చివరి దినాల్లో ఎలాగ చేస్తాడు. సరే, ఏం చేశాడంటే, బాబు మరి ఈ బుక్ చాలా కాస్ట్లీ, ఇది యాక్చువల్గా ప్రింటింగ్ లేదు, ఇది అతనికి సంబంధించిన ఫ్యూచర్ సబ్జెక్ట్ సంబంధించింది అది. అంకుల్, అది ఎంతైనా పర్వాలేదు. సరే, ఎంత అంకుల్ అంటే చెప్పాడంటే, బాబు దీని విలువ 3,000 రూపాయలు. ఎంత ఇది? 3,000. అయితే ఒక కండిషన్ ఉంది. నువ్వు అన్ని పేజీలు చదువుకో, లాస్ట్ పేజీ ఎప్పుడు చదవకూడదు. లాస్ట్ పేజీ నువ్వు ఎప్పుడు చదవకూడదు.
ఆ మాట ఇస్తేనే, లేకపోతే నీకు బుక్ అర్థం కాదు, నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎన్నో చెప్పాడు ఆయన. నాకు మాట ఇవ్వు, అప్పుడే నీకు ఏం చేస్తాను, ఇస్తాను. అంకుల్ లాస్ట్ పేజీతో నాకెందుకు అంకుల్, నేను మీకు మాట ఇస్తున్నా. అసలు లాస్ట్ పేజీయే నేను చూడను, అసలు అందులో సబ్జెక్టే ఉండదు, అందులో ఏమీ ఉండదు, నేను చూడను అంకుల్. నిజంగా మాట ఇస్తావా? ఇస్తున్నాను. సరే 3,000 ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. చక్కగా చదువుకుంటా ఉన్నాడు. ఎప్పటికప్పుడు డౌట్ వస్తానే ఉంది, లాస్ట్ పేజీలో ఏముందో, లాస్ట్ పేజీలో ఏముందో. చివరికి ఒక రోజున ఇక నిద్ర పట్టట్లా. లాస్ట్ పేజీ ఎలాగైనా, అరే నేను కొన్న పుస్తకం, నా సొంత పుస్తకం, నా ఇంట్లోనే నా పక్కనున్న పుస్తకం, నేనెందుకు చూడకుండా ఉండాలి అని చెప్పని ఏం చేశాడంటే, మొత్తానికి లాస్ట్ పేజీ చూశాడు. అందులో ఏముందో నెక్స్ట్ వీక్ చెప్తాను మీకు, వచ్చే వారం అందరు రండి, సరేనా? ఈ వారం అంతా టెన్షన్తో అలాగే ఉండండి. అది చూడగానే ఆశ్చర్యపోయాడు. దిస్ బుక్ ప్రైజ్ ఈజ్ 30 రూపీస్. దీని విలువ ఎంత? సాతాను అలాగే మోసం చేస్తాడు. అయ్యా నువ్వు అన్నీ చెయ్యి, ఒక్క బైబిల్ మాత్రం చదవమాక, అన్నీ చదువు, ఇదిగో ఈ వాక్యం మాత్రం చదవమాక, అన్నీ చెయ్యి, ఈ పని మాత్రం చేయమాక, అన్ని చోట్లకి వెళ్ళు, మందిరానికి మాత్రం వెళ్ళమాక, అన్ని పనులు చెయ్యి, ప్రార్థన మాత్రం చేయి మాకు. సాటన్ ఈజ్ డిసీవింగ్, వీఆర్ ఒబేయింగ్, మనం లోపడుతున్నాము. చివరికి ఎంత ఉంది దాని మీద? ఎందుకు చివరి పేజీ చూడొద్దు అన్నాడు? ఆ చివరి పేజీ మీదే ప్రైజ్ ఉంది. అది చూసి తెలిసేలోపు ఆ షాప్ అయినా ఆల్రెడీ వెళ్ళి అక్కడ మద్రాసులో కూడా పెట్టాడు షాపు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూడా. కాబట్టి ఆత్మీయ జీవితంలో సాతాను ఎలా మోసం చేస్తాడు. ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత స్థిరపడ్డాడండి, చెప్పడానికి వీల్లేదు. మామూలు విషయం కాదండి. అసలు ఇశ్రాయేలు రాజులు 1 సంవత్సరం పరిపాలన చేస్తే చాలా గ్రేటు, 10 సంవత్సరాలు చేస్తే ఇంకా గ్రేటు, 20 సంవత్సరాలు చేశాడు ఇంకా గ్రేటు, 40 years అబ్బా అసలు దావీదుతో సమానం. ఈయన దావీదు రికార్డులు కూడా దాటిపోయినాయి. 52 సంవత్సరాలు యూదులను పరిపాలించాడు. మళ్ళీ మామూలు విషయమా? ఏ టైంలో రాజు అయ్యాడో తెలుసా? ఏ టైంలో రాజు అయ్యాడో తెలుసా? ఏ టైంలో రాజు అయ్యాడు? జాబేజ్ని ఏజ్ ఎంత? 16 years ఏమయ్యాడు? ఇంకా నీకంటే చిన్నోడే 1 year. 16 సంవత్సరాలకి ఏమయ్యాడు? రాజు అయిపోయాడు. He settled in faith, he settled in prayer, he settled in word of God, he settled in the church. దేవుడు చూశాడు. చిన్న వయసు పెద్ద వయసు చూడడం, ఆత్మీయంగా ఎంత ఈ బిడ్డ స్థిరపడ్డాడు నాలో చూస్తాడు. ఇక దేవుడు చూడండి, ఇక పరలోకం నుంచి దూతలందరికీ ఆర్డర్ ఇచ్చాడు, ఇదిగో ఆయన అడక్క ముందే అన్నీ చూడండి. ఆ మాట చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. అతనికి ఆశ్చర్యకరమైన సహాయము. చదవండి, ఒక మాట చదవండి దేవుని వాక్యంలో నుంచి. రండి ఈ మాట మనం చదువుకుందాము. ఆ సందర్భాన్ని మనం చూస్తే చూడండి, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ముందుగా ఒక మాట చదువుదాం. చదవండి దయచేసి, ఒక మాట చదవండి. దానికంటే ముందు మత్తయి సువార్త ఒక వ్యక్తి ఎట్లా పాడైపోతున్నాడు, లేదంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనం చదవండి. 26:15 2వ దినవృత్తాంతం. అతడు ఎవరతడు? ఉజ్జియా. మొదటి వచనం చదవండి. అంతటా యూదా జనులందరిలో 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని 16 అది 16 సంవత్సరాలైన ఉజ్జియా ఏమయ్యాడంట? రాజు అయిపోయాడు. 16 సంవత్సరాలకే రాజు. 16 సంవత్సరాలంటే ఒక వ్యక్తి ఏ స్టేజ్లో ఉంటాడంటే అప్పుడే 10th కంప్లీట్ అయిపోద్ది. కాలేజీకి వెళ్ళాల్సిన టైంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక కాలేజీ అవసరం లేదు, యూనివర్సిటీ అవసరం లేదు, ఇంటర్వ్యూ అవసరం లేదు, డైరెక్ట్గా దేవుడు ఏ పోస్టింగ్ ఇచ్చాడు? ద కింగ్ ఆఫ్ జూదా. అంతేనా? అంటే యోధా రాజుల్లో అతని వరుస ఎంతో తెలుసా? నెంబర్ 10, టాప్ 10లో ఉన్నాడు. 10వ రాజు. చదవండి అన్న. రాజుగా నియమించిరి. అతడు గిలాదును కట్టించి చాలండి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజు, ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ కింగ్ ఉజ్జియా. ఉజ్జియా అనే రాజు. ఇప్పుడు చూడండి 15వ వచనానికి వచ్చేసేయండి. 15వ వచనం.
మరియు అతడు అంబులనేమి ప్రయోగించుటకు అన్న జాగ్రత్తగా ఉపాయశాలులు కల్పించిన చేయించి అది ఈ మాట. అతడు ఈరోజు వర్తమానం ఏంటంటే పేతురు అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరి. ఆత్మీయంగా నువ్వు స్థిరపడు, అన్ని దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు ఇతను ఏమయ్యాడంటే చెప్పండి, అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము అతనికి. అలాంటి సహాయం అంటే చెప్పడానికి వీల్లేదు. ఏ రాజుకు అలా సహాయం కలగల. నోట్లో నుంచి ప్రార్థన రాకముందే దేవుడిచ్చే జవాబు ఇచ్చేస్తున్నాడు, అడగకముందే దేవుడు పంపించేస్తున్నాడు. 16 yearsలోనే ఎంత ఘనత, ఎంత యోగ్యత, ఎంత ప్రభావం, ఎంత అధికారం, ఎంత వైభవం. అందుకని ఇతను ఏమన్నారంటే ద లిజెండరీ కింగ్. లిజెండ్ అంటే ఈయనకు మించిన ఆయన లేడు. కొంతమంది అనుకున్నారు దావీదు రికార్డుని ఈయన ఏం చేస్తాడు చెప్పండి. కొన్ని రికార్డులు ఉంటాయి, ఎవరు ఏమీ చేయలేరు. కొంతమంది బ్రూస్లీ అని ఇంకొంతమంది ఉంటారు, అలా ఆటల్లో ఉంటారు. ఒక ఆయన ఎవరో ఉన్నారు, ఎవరైనా డాన్ బ్రాడ్మ్యాన్ అని, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ రికార్డు ఎవరు కూడా ఏం చేయలేరు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఇదైనా ఏం చేయలేరు వాళ్ళని. ఇక చూడండి దావీదు రికార్డు ఏం చేస్తాడు ఈయన అనుకున్నారు, జనం అనుకున్నారు. ఇక దావీదు తర్వాత ఎవరు? దేవుడు కూడా దేవుడు కూడా అన్యాయస్తుడు కాదు, స్వార్థపరుడు కాదు. ఒక నీతిమంతుడి కంటే ఇంకొక వ్యక్తి ఇంకా నీతిమంతుడిగా ఉంటే ఎంత ఆనందిస్తాడు. ఇప్పుడు దేవుడు ఆశపడ్డాడు, నాకు దావీదు లాంటి వ్యక్తి దొరికాడే, దావీదు లాంటి మంచి వ్యక్తి దొరికాడు, దావీదు లాంటి చిన్నోడు దొరికాడు, దావీదు లాంటి ఆత్మీయుడు దొరికాడు, దావీదు లాంటి ప్రార్థనాపరుడు దొరికాడు. ఎంత బాగా స్థిరపడ్డాడని సంతోషిస్తున్న సమయంలో నెక్స్ట్ వర్స్ కొన్ని అధ్యాయాల, కొన్ని పుస్తకాల, కొన్ని వచనాల కాదండి, ఒకే ఒక వచనం గ్యాప్. ఏ గ్యాప్ ఆఫ్ వన్ వర్స్ 16వ వచనం చదవండి. అయితే దట్ ఈజ్ దర్ఫోర్. కొన్ని కంజంక్షన్స్ ఉంటాయి, అవి భయంకరమైనవి ఇంగ్లీష్లో. ఇవి ఎంత భయంకరమైనవంటే అది వాడాము అంటే ప్రాణాలు పోయినట్టే. అది చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంగ్లీష్ టీచర్స్కి కొన్ని పదాలంటే చాలా భయం ఉంటుంది. బట్ అనేది నాకు చాలా భయం. బట్ అని ఎవరన్నా వాడారంటే చాలా ఇది. ఒకసారి అట్లాగే వాడారు ఒకళ్ళు. ఒక మందిరానికి పంపించారు, నన్ను మీటింగ్ అని పంపించారు. నేను డిగ్రీ చదువుతున్నా, వెళ్తుంటే అక్కడ వాక్యం చెప్పాను. 3 రోజులు వాక్యం అయిపోయిన తర్వాత అంతా బాగుంది, ఆ సంఘం అంతా ఎంతో సంతోషిస్తున్నారు. అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మేము అక్కడ భోజనం చేస్తుంటే మాట్లాడుతున్నారు. అబ్బాయి యవనస్తుడు బాగానే చెప్పాడు, ఈజ్ వెరీ గుడ్, బట్ అన్నారు. నా పని అయిపోయింది. అరే బట్ అన్నారు ఏంట్రా? బట్ అన్నారు. బట్ అని ఏమన్నారంటే మన క్యాస్ట్ కాదంటగా. అయ్యో ప్రభువా, ఏమొచ్చేసింది ఇక్కడ కూడా. దెర్ఫోర్ అయితే స్థిరపడ్డాడు, సహాయం కలిగింది, ఆత్మీయంగా ఉన్నాడు. బట్ అయితే ఇఫ్ అనేది, బట్ అనేది, దెర్ఫోర్ అనేది, ఇవి చాలా భయంకరమైన డేంజరస్ కంజంక్షన్స్. ఇవి వాడారంటే ఇంక ప్రాణాలు పోయినట్టే, ఎంతో భయంకరమైనవి. చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత గర్వించి. ఎంత భయంకరం అండి ఇదండి. ఈరోజున నీకు వస్తుంది ఏంటి? గర్వం వచ్చేస్తుంది. ఏం పర్లేదులే, పాస్ అయిపోయానులే, ఏం పర్వాలేదులే, స్వస్థత వచ్చేసిందిలే, ఏం పర్వాలేదులే, ఇల్లు కట్టేసుకున్నాములే, ఏం పర్లేదులే, పిల్లల పెళ్ళి అయిపోయిందిలే. నువ్వు స్థిరపడి దేవుడు దీవించిన తర్వాత ఏం చేస్తున్నావు? గర్వం వచ్చేస్తుంది. దేవునికి ఇష్టం లేని ఒకే ఒక మాట గర్వం అంటండి. ప్రౌడ్ అనేది దేవునికి అసలు ఇష్టమైంది కాదు. అలాంటి పరిస్థితుల్లో గర్వించి ఏమైపోయాడు? ఈయనకి ఒక పేరు పెట్టుకోవచ్చు. ఏ లెజెండరీ బికేమ్ ఏ లెపర్. చివరికి ఏమయ్యాడు తెలుసా? కుష్ఠరోగి అయిపోయాడు. ఆ గర్వం అనేది ఎక్కడికి తీసుకెళ్ళింది? ఈరోజు ఒక మాట, బల్ల దగ్గరికి వెళ్ళకముందు ఒక నిజం చెప్పు, నీ హృదయంలో గర్వం లేదా? ఎక్కడో మూలన గర్వం ఉంది. ఒక ఆయన ఒక చెప్పుల కంపెనీ పెట్టుకోవాలనుకున్నాడు.
పెట్టుకొని ఆ చెప్పులతో ఒక మోడల్ తీసి ఒకటే అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే అందరూ మనుషులు గర్వాన్ని తల మీద పెట్టుకుంటున్నారు, ఒంటి మీద పెట్టుకుంటున్నారు, పైన పెట్టుకుంటున్నారు, మనం ఆ గర్వాన్ని తొక్కి పెట్టాలి అని ఆ చెప్పుకి ఏం చేశాడంటే ప్రైడ్ అని పేరు పెట్టాడు. ప్రైడ్ అని పేరు. అది ఎంత హైలైట్ అయిందంటే చెప్పడానికి వీల్లేదు. మీకు కూడా ఉండుంటాయి ఆ చెప్పులు. వికేసి ప్రైడ్ అది ఉందా? వెరీ గుడ్. గర్వం ఉందా? చెప్పులు ఉన్నాయా? చెప్పులేగా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అది ఎట్లా ఉంది? అది చూడగానే ఏం చేయాలి? కాళ్ళ కింద ఆ గర్వం ఎక్కడ ఉండాలి? నా కాలు కింద ఉండాలి అన్నట్లుగా గర్వం అంతా అలా అణచబడాలని ఒక ఆలోచనతో ఆ కంపెనీ యజమాని ఆ ప్రోడక్ట్కి ఏమని పెట్టాడంట? ప్రైడ్. అది హైలైట్ అయినంతగా ఏ చెప్పులు ఇప్పటికీ ఉన్నాయి. బయట చెప్పుల స్టాండ్లో చూస్తే 10-20 దొరుకుతాయి జతలు. ప్రైడ్ అన్నా, మాది వికేసి ప్రైడ్ అన్నా, జేకేసి ప్రైడ్ అన్నా, ఏదైనా. కానీ ఇతను ఏం చేశాడు? గర్వాన్ని హృదయంలోకి తెచ్చుకున్నాడు, గర్వాన్ని తల మీదకి తెచ్చుకున్నాడు. బైబిల్లో చాలామంది గర్వించారు. బైబిల్ అంతట్లో చూస్తే గర్వాన్ని 7 రకాలుగా విభజించారు. మొట్టమొదటిది ఏంటంటే గర్వం. బలం. నాకేముంది? నాకు బలం ఉంది. ఐగుప్తీయులు గర్వాన్ని బట్టి ఎంత నష్టపోయారు. అవన్నీ రిఫరెన్స్ నేను చూపించను, కానీ ఈ ఉజ్జియా దగ్గరే మనం చూద్దాం. ఒక వ్యక్తి ఎందుకు స్థిరపడలేకపోతున్నాడు? ఈరోజు ఎందుకు స్థిరపడట్లేదు? 2025 కూడా వచ్చింది, ఇంకా నువ్వు ఆత్మీయంగా స్థిరపడలా. ఎన్నో విషయాల్లో ఇంకా లోటు ఉంది, వెనకబడిపోతున్నావు. అరే అన్ని రోజులు VBS జరిగి చక్కగా వాక్యాలు చెప్పి కంటత వాక్యాలన్నీ నేర్పిస్తే పిల్లలకి ఇచ్చేస్తే ఆ లాస్ట్ రోజు ఆ పిల్ల వచ్చి మైక్ దగ్గర అంటుందంట, అమ్మ చెప్పమ్మా, దేవుడు ఈ 10 సంవత్సరాలు ఎంత బాగా సహాయం చేశాడు, 10 రోజులు VBSలో ఎంత బాగా సహాయం చేశాడు, ఎంత నెమ్మది ఇచ్చాడు, ఎంత సంతోషం ఇచ్చాడు మీకు. ఎన్ని రోజులు, ఒకరోజు ఐస్ క్రీమ్, ఒకరోజు ఎగ్ పఫ్, ఒకరోజు సమోసా, ఒకరోజు ఇంకేవేవో ఇచ్చాడు. కంటత వాక్యం చెప్పు. ఆ పిల్ల వచ్చి చెప్తానని చెప్పి మైక్ తీసుకొని, యెహోవా నా కాపురే, నాకేమి లేదు అందంటే. నాకేమి? అరే లేమి లేదనేది ఏమంటుంది? ఏమి లేదంటే నాకు ఎగ్ పఫ్ సరిపోలా, నాకు ఐస్ క్రీమ్ సరిపోలా, నాకు ఆ ప్రైజులు సరిపోలా, నాకేమి లేదు. లేవు లేదు కాదు అంకు, నాకేమి లేదు అంటుందంట. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఈ రోజున గర్వం అనేది ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. గర్వం ఉండకూడదు. బలం ఉందని గర్వించావా? బలం ఎవరిది? బలము నాదని యెహోవా. బలాన్ని ఆయన తీసేసుకుంటాడు. రెండవది చూస్తే ధనగర్వం. నాకు ధనం ఉందిలే, ఏదైనా చేయగలను. ధనవంతుని చూసాం. ధనవంతుడు ఎందుకు రక్షణ పొందలే, ఎందుకు మారు మనసు పొందలేదు తెలుసా? ఎందుకు సువార్త వినలేదంటే, లాజర్ అంటే కొనుక్కోలేడు ఏమి. నేనైతే పరలోకంలో ఫ్లాట్ కొనగలను, ఎంత రేట్ అయినా కొంటా, డూప్లెక్స్ హౌస్ అయినా కొంటా పరలోకంలో అనుకున్నాడు. తీసుకెళ్ళగలడా? డబ్బులు తీసుకెళ్ళగలడా? తీసుకెళ్ళాడు. రెండవది ధనగర్వం. మూడవది జ్ఞానగర్వం. ద ప్రైడ్ ఆఫ్ విజ్డమ్. నాకు జ్ఞానం ఉంది, నాకెంతో తెలివి ఉంది, మిగతా వాళ్ళకి తెలివి లేదు. గర్వించాడు. జ్ఞానం ఎవరు? సొలొమోన్ ఏమైపోయాడు? బలము గర్వించాడు ఎవరు? శాంసన్ ఏమైపోయాడు? ధనము గర్వించారు ఎవరు? ఫరో, ఐగుప్తీయులు ఏమైపోయారు? చెప్పండి. బలగర్వం, రెండవది ధనగర్వం, మూడవది జ్ఞానగర్వం. నాలుగవది మనం చూస్తే సౌందర్య గర్వం. ఏంటంట? సౌందర్య గర్వం. ఎవరు? సియోను కుమారి సౌందర్యంతో ఏం చేస్తుంది? గర్విస్తుంది. ఆ గర్వాతిశయాన్ని దేవుడు అణిచివేశాడు. ఏం చేశాడంటే తల ఏమైపోయిందంట? బోడి అయిపోయింది. ఇది నాలుగోది సౌందర్య. ఇప్పుడు సౌందర్యం ఉంది కదా అని గర్వించావా? ఇంకేం లేదు. అందుకని మీ అద్దానికి ఎప్పుడు కూడా, అద్దం కొన్నప్పుడల్లా ఒక వాక్యం రాసుకోవాలి దాని మీద. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని. అది చూసుకొని మీరు రోజు పౌడర్ రాసుకోండి. నిజమండి. అట్లాగే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి మీద అద్దం మీద రాశారు. ఎంత ఆశ్చర్యం, అర్థం కాల. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటే ఇంకేం దూకుంటాం? సౌందర్య గర్వం. ఎన్నోది ఇది చెప్పండి అన్న. చేరవటానికి అక్కడ చేరే సౌందర్య గర్వం. ఇది నాలుగోది.
ఐదవది చూస్తే ఐదవది అధికార గర్వం. దీనికి మంచి ఉదాహరణ బబులోను. నాకు అధికారం ఉంది, ఎవరైనా సరే మాకు లోబడాల్సిందే, ఎవరైనా సరే మేము వాళ్ళని బంధించాల్సింది. బబులోన్ ఏమైపోయింది? మహాబబులోన్ ఏమైపోయింది? కూలిపోయింది. ఒక్క రోజులో నాశనం అయిపోయింది. ఏ గర్వం చెప్పండి? ఏ గర్వం ఇది? ఒక విశ్వాసికి ఉండకూడని గర్వాలండి, గర్వాలు. ఏ గౌరవం అంటే ఇది? అధికార గర్వం. అధికార గర్వం. ఆరవది హృదయ గర్వం. హృదయ గర్వం. హృదయంలో గర్వం. అన్నిటికీ గర్వించటమే, ప్రతిదానికి గొప్పగా ఆలోచించటమే అధికార గర్వం. ఇది ఎన్నోది ఇది? ఏ గర్వం ఇది? హృదయ గర్వం. హృదయ గర్వము. ఏడవది అహంకార గర్వం అన్నారు దాన్ని. 7 గర్వాలు ఎవరికి వచ్చాయంటే చెప్పండి? వచ్చేసాయి. ఒక గర్వం వచ్చిందంటే ఆటోమేటిక్ ఇంకొక గర్వము వచ్చేస్తుంది. గర్వాన్ని రానివ్వకూడదు. అందుకని ఏమన్నాడు? దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అందుకని 15వ వచనంలో అంతగా స్థిరపడిన వ్యక్తి 16వ వచనానికి వచ్చేసరికి ఏమైపోయాడు చెప్పండి? పడిపోయాడు. చదవండి ఇప్పుడు 16 చదవండి. రెండో దినవృత్తాంతములు 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాను. ఏమైపోయాడు చెప్పండి? గర్వం అనేది ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని చెడిపేస్తుంది. ఆ గర్వం వద్దు, మనకి తగ్గించుకొని ఉండాలి. ఎంత నష్టపోయాడంటే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిందండి అన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితం. ద రూలింగ్ ఆఫ్ 52 years స్పాయిల్డ్ ఇన్ 52 seconds. ఒక్క నిమిషం కూడా జరగలేదండి, ఒక్క నిమిషం కూడా. ఇంకా 60 seconds పూర్తవలా. ఏమైపోయాడో తెలుసా? రాజ్యం పోయింది, అధికారం పోయింది, ఆరోగ్యం పోయింది, బలము పోయింది, జ్ఞానం పోయింది. ఏమైపోయాడు చెప్పండి? కుష్ఠరోగి. కారణం ఏంటంటే గర్వం వచ్చేసింది. గర్వించొద్దు, గర్వించొద్దు, గర్వించొద్దు. ఒక డైలీ బ్రెడ్లో చదువుతూ వచ్చాను. ఒక వ్యక్తి చాలా గొప్ప ఇండస్ట్రియలిస్ట్, చాలా గొప్పవాడు, చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎప్పుడు కూడా ఎంతోమంది పనులు ఉంటారు ఆయన దగ్గర. ఒక చిన్న బ్రీఫ్ కేస్ మాత్రం అది ఎవ్వరికి ఇవ్వడంట, ఎవ్వరికి ఇవ్వడ బ్రీఫ్ కేస్. ఆయనే పట్టుకుంటాడు, ఆయనే తీసుకెళ్తాడు, ఆయన దగ్గరే ఉంటుంది, ఎటు వెళ్ళినా తీసుకెళ్తాడు, ప్రతి చోటగా బ్రీఫ్ కేస్ తీసుకెళ్తాడు. అందరికి ఆశ్చర్యం, సార్ బ్రీఫ్ కేసులో ఏముంది? ఫ్యాక్టరీలో కొన్ని 100 మంది, కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళ ఆలోచన ఏంటి చెప్పండి? చెప్పండి. ఏదో జీతం ఇస్తున్నాడు, ఏదో ఉద్యోగం ఇచ్చాడు, దీని మీద లేదు. అందులో ఏముందో పుకార్లు వస్తేగా. ఒకడు అన్నే అన్నాడు, అరే నాకు తెలుసురా, నాకు అర్థమైందిరా, సార్ యొక్క బ్రీఫ్ కేసు అలా ఎవరికి ఇవ్వట్లేదు, పట్టుకుంటున్నాడు, ఆయనే పట్టుకుంటున్నాడంటే కోహినూరు వజ్రం అక్కడే ఉంటుందిరా అన్నాడు. ఏముందంట? కోహినూరు వజ్రమా? ఈ పుకార్లు అనేవి ఎంత ఇదిగైపోతాయి అంటే చెప్పడానికి రకరకాలుగా అందరికి అదే ఆలోచన. నిద్ర పట్టట్లేదు వాళ్ళకి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేయడు, అది పట్టుకునే ఉంటాడు, ఎవరికి ఇవ్వడు. మళ్ళీ ఒకరోజు యానివర్సరీ వచ్చిందంట ఆ ఫ్యాక్టరీకి. వర్కర్స్ అందరూ వచ్చారు. అడిగాడంట, ఈసారి మీకేమి ఇవ్వాలి, మీ కోరిక ఏంటంటే, అయ్యా బోనస్లు బోల్డ్ ఇచ్చారు, జీతాలు ఇంక్రిమెంట్లు బాగా ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి, క్వార్టర్స్ కట్టించారు, ఒక్క కోరిక మాత్రం ఉందండి, ఈసారి అదే మీ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయండి. వీళ్ళ కళ్ళు ఎక్కడ పడ్డాయి? బ్రీఫ్ కేస్ మీద. అయ్యా అదొక్కసారి ఓపెన్ చేయండి అయ్యా, ఎప్పటి నుంచో మాకు నిద్ర పట్టట్లేదు, అందులో ఏముందో ఎవరికి ఎవరు ఎటు వెళ్ళినా మీరు తీసుకెళ్తున్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇది ఓపెన్ చేయాలా? సరే అని చెప్పాడంట. అది ఓపెన్ చేస్తే మీరు నన్ను ఒకలాగా చూస్తారేమో, నన్ను అంత గౌరవించరేమో, నాకు అంత రెస్పెక్ట్ ఇవ్వరేమో. లేదయ్యా, లేదు, చూస్తాం. అందరూ చూస్తుండగా అది ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేస్తే అందులో ఒక చినిగిపోయిన షర్ట్, ఒక చినిగిపోయిన లుంగి, ఒక పాత దువ్వెన, ఒక పాత బైబిల్ ఉందండి.
ఏంటి సార్ అదండి, ఇంత ఈ పాతే కదండి, ఈ పనికిరాని కదండి, ఈ పాడైపోయినాయి కదండి, ఇవేంటండి ఎప్పుడు మీ దగ్గరే పెట్టుకుంటారు? ఇప్పుడు చెప్పండి, దిస్ ఈజ్ మై లైఫ్, ఇదే నా జీవితం. నేను ఎక్కడ గర్విస్తానో, ఈ ఫ్యాక్టరీలను చూసి, ఈ జీతాలను చూసి, ఇంతమంది వర్కర్స్ నా దగ్గర ఉన్నారే, ఇంత పెద్ద పెద్ద వాహనాలు నా దగ్గర ఉన్నాయే, నేను ఫ్లైట్లో వెళ్తున్నానే అని గర్విస్తానేమోనని, గర్వం వచ్చినప్పుడల్లా నేను చెడిపోతాను, పడిపోతానని వెంటనే బ్రీఫ్ కేస్ చూసి తీసుకుంటానయ్యా. చూసి ఏం చేస్తాను నేను? చూసినప్పుడల్లా దేవుడు మాట్లాడతాడు, ఇదిగో నీ లైఫ్ ఇదే, గర్వించొద్దు. మన జీవితంలో కూడా ఎక్కడి నుంచి దేవుడు ఎలాంటి స్థితికి తీసుకొచ్చాడు. లుక్ ఎట్ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్. ఎంత దీన స్థితిలో, ఎంత కృంగిపోయిన స్థితిలో, ఎంత పనికిరాని స్థితిలో మనం ఉన్నప్పుడు చెప్పండి దేవుడు మనల్ని ఇంతగా హెచ్చించి రక్షిస్తే గర్విస్తున్నావా? ఇంకా నా గర్వం ఏం చేస్తున్నావు? నీకు నువ్వు ఉంచుకుంటే సరిపోయింది. ఎవరి మీద చూపిస్తున్నావు? దేవుని మీద చూపిస్తున్నావు. ఆ మాట చాలా బాధేస్తుందండి. అతడు యెహోవా మీద చేశాడంటే, చదవండి, కింద నుంచి చదవండి, కొన్ని వచనాలు మనం చదివి ఆశ్చర్యకులు మనం చూద్దాం. చదవండి దయచేసి. అతడు ధూపపీఠం మీద ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎక్కడికి వెళ్తున్నా అంటే ఈ గర్వం అనేది ఏం చేస్తుందంటే, ఇక నేను ఏం చేసినా పర్వాలేదు, నేను రాజుని, నేను గొప్పవాడిని, 52 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేనే ధూపం వేస్తా, యాజకుల్ని నియమించేది నేనే, వాళ్ళకు భత్యం ఇచ్చేది నేనే, వాళ్ళని పరిపాలించేది నేనే, వాళ్ళని నియమించేది నేనే, వాళ్ళు చేయడం ఏంటి, నేనే ఏం చేస్తాను చెప్పండి? ధూపం వేస్తా. చదవండి. యెహోవా మందిరంలో గర్వం అనేది చూడండి, నీ హద్దులు మీరు పోయిన వారం మనం చూసాం. ఏంటి పోయిన వారం వర్తమానం ఏంటి? బీ ఇన్ ఎవర్ బౌండరీస్, బీ ఇన్ యువర్ బోర్డర్. హద్దు మేరకు ముద్దు కోరకని ఆటో మీద రాసింది. ఎందుకు అనుకున్నారు వాళ్ళు? హద్దు మీరితే యాక్సిడెంట్ అయిద్దాయా? ఆటో వెనకాల రాస్తారు హద్దు మేరకు ముద్దు కోరకని. అలాగే ప్రియులారా, ఇతను ఏంటంటే హద్దులు మీరిపోయాడు. చదవండి. ప్రవేశించి తన దేవుడైన, అది ఈ మాట అండి, యెహోవా మీద. ఎవరి మీద చేశాడంటే ద్రోహం? ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎవరన్నా సహోదరుని మీద నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావంటే, ఎవరన్నా సహోదరుడి మీద విరోధంగా ఆలోచించావంటే అతని మీద కాదు, నువ్వు దేవుని మీదే చేస్తున్నావు. మోషే అంటాడు, ఏమ్మా మీరు అరుస్తున్నారు ఏంటి? నా మీద అనుకుంటున్నారా? నా మీద కాదు, మీరు ఎవరి మీద చేస్తున్నారు? చదవండి ఆ మాట, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. మోషే అంటాడు, నిర్గమాకాండం 16వ అధ్యాయము 8వ వచనం. ఈ రోజున నీ పక్కనున్న సహోదరుడు, నీ పనివాడైనా సరే, నీ సహోదరైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, వాళ్ళ మీద నువ్వు కోపం చూపిస్తున్నావంటే, వాళ్ళ మీద అహంకారం మీద చూపిస్తున్నావంటే, వాళ్ళ మీద కాదు, నువ్వు దేవుని మీద చూపిస్తున్నావు. చదవండి. మరియు మోషే ఆయన మీద మేము ఏ పాటి వారం? మమ్మల్ని కాదమ్మా, మీరు ఎవరిని అంటున్నారు? ఎవరంటున్నారు? మేము ఏ పాటి వారం? మీరు యెహోవా మీద సనుగుతున్నారు, యెహోవా మీద గొనుగుతున్నారు, యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇలారా ఈరోజు ఇలాంటి గర్వాన్ని విడిచిపెడదాం. ఎక్కడో వచ్చేస్తుంది గర్వం, చిన్న విషయానికే గర్వం వచ్చేస్తుంది. అందుకనే ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్, నాశనానికి ముందు గర్వం వస్తుంది. ఆ గర్వాన్ని తీసివేసుకుందాం. ఒక భిక్షగాడు ఎప్పుడు వచ్చేవాడంటండి, ఎప్పుడు రాజుగారి గేటు దగ్గరికి రాగానే అతను వచ్చే వరకు రాజు కనిపెట్టుకుని ఉండేవాడంటండి. ఆశ్చర్యపోయే వాళ్ళందరూ, ఏంటి ఆ భిక్షగాడు కోసం ఎంత భయపడుతున్నాడు, ఆ భిక్షగాడు కోసం ఏంటి ఎంత దిగులు పడుతున్నాడు రాజుగారు. ఆయన రాగానే, ఆ భిక్షగాడు కూడా రాగానే ఆ గేటు కొట్టి ఒకటే అంటాడు, తొందర తీసుకురా, ఆకలేస్తుంది, తొందరగా తీసుకురా, నాకు కావాల్సినవి అన్ని డిమాండ్ చేస్తాడంట. నాకు ఇన్ని బంగారు నాణ్యాలు కావాలి, ఇన్ని దుస్తులు కావాలి, ఇంత ఆహారం ఇలాంటిది కావాలి, అలాగే అయ్యా అని చెప్పని ఏం చేస్తున్నాడు రాజుగారు? భయపడుతూ అన్నీ చేపిస్తూ అన్నీ ఇస్తున్నాడు, గడగల్లాడుతున్నాడు. ఆ భిక్షగాడు వెళ్ళేంత వరకు రాజు గడగల్లాడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. అందరికి ఆశ్చర్యం, ఏంటి రాజుగారు ఏమైంది? ఇంత మహారాజు, ఇంత గొప్ప రాజు, ఇంత ధైర్యవంతుడైన రాజు ఎందుకు ఆ వ్యక్తిని చూసి అంత భయపడుతున్నాడు? ఆ వ్యక్తి అడిగిందల్లా ఇస్తున్నాడు.
దండ పెట్టి మరీ పంపిస్తున్నాడు, వెళ్ళేదాకా తల ఉంచుకొని ఉంటున్నాడు. ఏంటి ఏంటి ఒకసారి అడిగారంట, ఒక సందర్భంలో రాజు ఫ్రీగా ఉన్నప్పుడు అడిగారంట, రాజా మీరేమనుకోకపోతే ఆ సత్యాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు ఆ భిక్షగాడు వచ్చినప్పుడు చెప్పండి మీరు అలా ఉన్నారు, ఎందుకంత తగ్గించుకుంటున్నారు, ఎందుకంత భయపడుతున్నారు? ఆయన చెప్పాడంట, ఆయన ఏం చెప్పాడంటే, నేను గనక అతన్ని పట్టించుకోకపోతే, నేను గనక అతన్ని ద్వేషిస్తే, నేను గనక అతన్ని ఏదన్నా చేస్తే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? కొన్ని నిమిషాల్లో అతని స్థానం నాకు ఇస్తాడు, నా స్థానంలో అతన్ని కూర్చోబెడతాడు. ఎలా చెప్పావు రాజుగారు అంటే అప్పుడు చెప్పాడంట, ఒకప్పుడు ఈ దేశానికి ఆయనే రాజు, ఆయనే రాజు. గర్వించాడు, భయంకరంగా అయిపోయాడు. మరి నువ్వెవరు? నేను ఆ భిక్షగాన్ని. ఆ గర్వం చేత అన్నీ పోగొట్టుకొని, జ్ఞానం పోగొట్టుకొని, తెలివి పోగొట్టుకొని ఒక పిచ్చివాడైపోయాడు. ఆ సమయంలో ఆ భిక్షగాన్నైనా నన్ను చూసి ఏం చేశాడు? వాళ్ళ తండ్రి నన్ను రాజుగా చేశాడు. ఒకవేళ నేను కూడా అలా ప్రవర్తిస్తే ఇప్పుడు నా స్థానం ఏమైపోద్ది? ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం కూడా గర్వించేటప్పుడు ఆలోచించాలి. నువ్వు గర్వించేది, నువ్వు కోప్పడేది నీ సహోదరుడి మీద నువ్వు అనుకుంటున్నావు, కాదు దేవుని మీదే. నీ సహోదరి మీద అనుకుంటున్నావు, కాదు దేవుని మీదే. ఏం చేస్తున్నాడంట? యెహోవా మీద. చదవండి. అది మా మీద కాదు. ఆ మాట ఎంత బాగుందండి. ఎంత తిట్టుకుంటారో తిట్టుకో, నన్ను కాదు ఎవరిని తిడుతున్నావు? నా దేవుడినే తిడుతున్నావు. అలాగే ఈ శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు పట్టించుకోవద్దు. వాళ్ళు తిడుతుంది మిమ్మల్ని కాదు, ఎవరిని? దేవుణ్ణి తిడుతున్నారు. దేవుడే చూసుకుంటాడు. ఎందుకు నువ్వు ప్రతి పగ తీర్చుకోవటం నా పని అంటే నువ్వెందుకు పగ తీర్చుకుంటావు? మాకొక తాగుబోతూ ఒక ఆయన ఉండేవాడు పెజ్జన్పేటలో. తాగి వచ్చేవాడు, తాగి వచ్చి ఎంత అసలు గొడవ, ఎవరితో గొడవ చేస్తాడు? యేసు ప్రభుని ఏమనంటే ఊరుకోడు. మళ్ళీ బాగా తాగొస్తాడు, మీరు ఎవరినన్నా అన్నా కానీ యేసునంటే మాత్రం నేను ఊరుకోను అంటాడు. యేసు ప్రభుని ఏమన్నంటే మటర్ చేసి వెళ్ళిపోతా అనేవాడు. ఎంత భక్తో చూడండి ఆయనకి. కాబట్టి ఇక్కడ యెహోవా మీద ద్రోహం. ఈరోజు నిన్నెవరన్నా దూషిస్తున్నా, నిన్నెవరన్నా బాధ, నువ్వు పట్టించుకోవద్దు. నిన్ను అనట్లేదు, దేవుణ్ణి అంటున్నారు. అలాగే నువ్వెవరినని అంటున్నావా? నువ్వు వాళ్ళని అనట్లేదు, నువ్వెవరిని అంటున్నావు? ఈ ఆత్మీయ సత్యాన్ని ఎరుగకే కోపాలు, ఆవేశాలు, తొందరపాట్లు. చదవండి. ఇప్పుడు మనం చూస్తే ఏం చేస్తున్నాడు? ఉజ్జియా దగ్గరికి వచ్చేద్దాం. ఇంకా చెప్పాలంటే ఉజ్జియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవాయేనా. నిజంగా దేవుడే ఆయన బలమైపోయాడు. ఈయనకి ఇంకొక పేరుంది, అజర్యా అన్నా కూడా ఈయనే. అజర్యా అనే పేరుంది, అజర్యా అనే పేరుంది. తర్వాత ఏముంది? ఉజ్జియా అనే పేరు కూడా ఉంది. అజర్యా అంటే ద లార్డ్ ఈజ్ మై హెల్పర్, ఉజ్జియా అంటే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎంత మంచి పేర్లు కలిగిన వ్యక్తి. ఏమొచ్చేసింది హృదయంలో చెప్పండి? గర్వం వచ్చేసింది. ఆత్మీయ గర్వం రాకూడదండి, ఎప్పుడు రాకూడదు. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఆత్మీయ గర్వం వస్తుంది. నేనే ఆత్మీయుణ్ణి, నేనే ప్రార్థనా పరుణ్ణి, నాకే వాక్యం తెలుసు, నాకే జ్ఞానం తెలుసు. ఎప్పుడు అలాంటి గర్వం మనలో రానివద్దు. చదవండి. ఏం చేశాడంట? యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యా, అక్కడ ఒక అజర్యా ఉన్నాడు, ఆయన యాజకుడు. అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎంతమంది? 80 మంది అతని వెంబడి లోపలికి. వీళ్ళెవరు వెళ్ళారు? ధైర్యవంతులు వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళు కూడా ఎంత యాజకులైనా ఏదన్నా తప్పు ఉంటే, గర్వం ఉంటే ఏమైపోతారు? వీళ్ళు కూడా నష్టపోతారు. అందుకని మీకు తెలుసు కదా, ఆ దినాల్లో ఒక యాజకుడు లోపల ధూపం వేయటానికి వెళ్ళేటప్పుడు ఎంత గొప్ప యాజకుడైనా, పరిశుద్ధంగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా, ధైర్యం ఉన్నా, ఆ నడుంకి ఏం కడతారు? ఒక పొడవాటి తాడు నడుంకు కడతారు. అందుకని ఇప్పుడు మనం చూస్తే, అందుకనే ఫాదర్స్ ఎందుకు ఆ తాడు కట్టుకుంటారంటే అప్పటి నుంచి వచ్చింది అట్లా. ఆ ఫాదర్స్ ఏం చేస్తారు? గౌన్ వేసుకొని ఏం చేస్తారు? తాడు కట్టుకుంటారు. ఆ దినాల్లో ఆ యాజకునికి తాడు కట్టేవాళ్ళు, పొడవాటి తాడు. ఆ తాడు బయట ఉండేది, ఆయన అట్లాగే వెళ్ళిపోయేవాడు. వెళ్ళిన తర్వాత ఏదన్నా అపవిత్రత, అవిధేయత ఉందా, ఏమైపోయేవాడు? అక్కడే పడి చనిపోయేవాడు. వీళ్ళు చూసేవాళ్ళు, ఎంత టైము, ధూపవేదిక టైం ఎంత? 30 నిమిషాలు. ఇంకా రాలా, అరగంట అయిందంటే అన్నాడికి వెళ్ళిపోయాడు,
అప్పుడు ఏం చేసేవాళ్ళు? తాడుని లాగేసేవాళ్ళు. ఒకవేళ అతను పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే అతనే తిరిగి వచ్చి మళ్ళీ తాడు తీసేసుకునేవాడు. అలాంటి పరిస్థితుల్లో 80 మంది ధైర్యవంతులైన యాజకులు లోపలికి వెళ్ళిపోయారు. చదవండి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించారు. ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన. తెలీదా? ఈయనకు తెలుసు యాజకుల పనియే. కానీ ఈరోజు వర్తమానం, దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. నీ పని కానిది నువ్వు చేస్తున్నావు. ఈరోజు నీకు అప్పగించిన పని ఒకటి, నువ్వు చేసే పని ఒకటి. దేవుడు నీకు నియమించిన పని ఒకటి, నువ్వు చేసే పని ఒకటి. భగత్ సింగ్ గారు ఆయన దైవ మర్మాల్లో రాస్తారు. దైవ మర్మాలు చదువుతున్నారా మీరు? లేకపోతే ఈరోజు పుస్తకం కొనుక్కోండి. ప్రతిరోజు బైబిల్తో పాటు డైలీ డేట్ వైజ్గా దైవ మర్మాలు చదవండి. భగత్ సింగ్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అంట. గిటార్ అంటే ఇంకా ఇష్టం అంట. ప్రభువా నాకు గిటార్ నేర్పించి, ప్రభువా గిటార్ నేర్పించి, గిటార్ ప్లే చేయాలని ఒక్కరోజు కాదంటే 2 రోజులు కాదంట, 18 సంవత్సరాలు ప్రార్థన చేశాడంటే అండి. 18 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అప్పుడు జవాబు ఇచ్చాడంట దేవుడు. ఏమని? అది నీ పని కాదని. బట్ సేయింగ్ దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. నువ్వు గిటార్ ప్లే చేసుకుంటా ఆడుంటే ఎవరయ్యా స్వార్థకి వెళ్ళేది? ఎవరయ్యా సంఘాలు కట్టేది? ఎవరయ్యా భారతదేశానికి వెళ్ళేది? ఎవరయ్యా హెబ్రోను స్థాపించేది? ఆ రోజు ఏం చేశాడని మనసు మార్చుకున్నాడు. మనకు దేవుడు వద్దన్నాడు అనుకో, ఇంకో 18 సంవత్సరాలు అడుగుతాం. ప్రభా ఇదే ఇయ్యయ్యా, అదే చెయ్యయ్యా, ఆ వ్యక్తినే పెళ్లి చెయ్యయ్యా, ఆ ఉద్యోగమే ఇయ్యయ్యా. తనది కాని పనిని బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని పోయిన వారం కూడా గుర్తు చేసుకున్నాం అన్నమాట. ఇది నీ పని కాదు. దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. నీ పని ఏంటి? వెళ్ళు, రాజ్యం చూడు, ప్రజలు ఎలా ఉన్నారో చూడు, వారి పరిస్థితులు చూడు, వారికి కావాల్సింది చూడు, మందిరం చూడు, మందిరంలో ఏం కావాలో చూడు. నువ్వు రాజు కాబట్టి అన్ని సమకూర్చు. యాజకులను చూడు, వారి అవసరాలు ఏంటో చూడు, లేవీలను చూడు, వారి అక్కర్లు ఏంటో చూడు, పేదలను చూడు, వారికి ఏం కావాలో చూడు. ఆ పని చేసి ఎక్కడికి వచ్చేసావు నువ్వు? గర్వం అనేది అది మందిరానికి వచ్చి ఏదో ఆరాధన చేసుకొని ఏదో ప్రభువుని స్తుతించడానికి కాదు. నేనే ధూపం వేస్తా, దేవుడు అంత గొప్పవాడా, దేవుడు అంత పరిశుద్ధుడా, నాకేంటి తక్కువ అనుకున్నాడు. ఇది నీ పని. ఈరోజు గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీతో మాట్లాడు. దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. ఇది నీ వర్క్ కాదు. కానీ చేస్తున్నావు, కానీ చోట్లకు వెళ్తున్నావు, కానీ మాటలు మాట్లాడుతున్నావు, కానీ వ్యక్తులతో కలుస్తున్నావు, సహవాసం పెట్టుకుంటున్నావు. అది నీ పని కాదు కదా. అది నీ పని కాదు. అది నీ పని కాదు. వద్దు వద్దు వద్దన్న సాతాను ప్రేరేపించాడంట ఆ పాస్టర్ గారిని. ఆ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ అని ఎప్పుడో వచ్చాడు. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా మారుమనసు పొందలేయన. ఈయన మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు, విశ్వాసిగా ఉన్నాడు, సేవకు కూడా వచ్చాడు. అప్పుడు రిలీజ్ అయిందంట అది. ఏంటిది? ఆ సినిమా. ఇక మనసు ఏం చేస్తుంది? అది ఒక్కసారన్నా చూడాలి, వెళ్ళాలి. అది నీ పని కాదు కదా పాస్టర్ గారు. ఒక్కసారన్నా చూడాలి. మనసు ఏం చేస్తుంది అనుకున్నాడు. ఏం చేశాడు? ఎవరో కనపడకుండా వేరే డ్రెస్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాడంటండి. ఎక్కడికి? అది ఇష్టమైన హీరో సినిమా, ఇష్టమైన సినిమా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా. ఒక్కరోజు క్షమించి ప్రభువా, ఒక్కరోజు నన్ను వదిలే ప్రభువా అనుకొని వెళ్ళాడు. సినిమా సైలెంట్గా చూడాలనుకున్నాడు. ఏదో ఒక మంచి ఏంట సందర్భం వచ్చిందంట, ఆగలేకపోయాడు. హల్లెలూయా అన్నాడంట. పక్కన అందరూ వాళ్ళు విశ్వాసులు ఆమేన్ 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 అంటారు. వాళ్ళ చర్చలో విశ్వాసులే. వాళ్ళు హెల్మెట్లతో వచ్చారంట. ఆశ్చర్యపోయాడు. అరే నేనేదో తొందరలో హల్లెలూయా అంటే అందరూ ఆమేన్ ఆమేన్. ఈ స్వరం ఎవరిదే? మనోళ్ళదే. అక్కదే ఈ స్వరం, ఈ అన్నదే స్వరం. హల్లెలూయా అంటే వాళ్ళు కూడా మర్చిపోయి ఆ చర్చిలో ఉన్నట్టుగా హల్లెలూయా అన్నాడు రా పాస్టర్ గారని. ఆమేన్ ఆమేన్ ఆమేన్, వెనక నుంచి ఆమేన్, ముందు నుంచి ఆమేన్. ఎంత భయంకరమైన పరిస్థితి. నీ పని కాదు. దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. బల దగ్గర ప్రభు చెప్తున్నాడు, అది నీ పని కాదు. దేవుడు చూసుకుంటాడు.
ఎందుకు విరోధంగా ఆలోచిస్తున్నావు వాళ్ళ గురించి? ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకుంటున్నావు? ఎందుకు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నావు? అది నీ పని కాదు, దేవుడు చూసుకుంటాడు. ఇది నీ పని కాదు, కంటిన్యూ చేయాలి. ఏమన్నారు? బయటికి పో. సరే, అప్పుడన్నా ఏం చేయాలి? అయ్యా తప్పైపోయింది. యాజకులకు లోబడాలా? యాజకులకు భయపడాలా? దేవుని సేవకులకు గౌరవించాలా? బయటికి వెళ్ళిపోయాను అంటే వాళ్ళు ఎందుకన్నారు? నీ మంచి కోసమే చెప్పారు. బాబు తొందరగా వెళ్ళిపో, దేవుని కోపం వచ్చేస్తుందేమో, అందుకని 80 మంది వచ్చారు, ఎలాగైనా మా రాజుగారిని కాపాడాలి, మంచోడు, ఏదో తొందరపడి వచ్చాడు పాపం అని వాళ్ళు ఏదో ప్రేమతో వచ్చి, అయ్యా నువ్వు తొందరగా బయటికి వెళ్ళిపో, ఇది నీ పని కాదు, దేవుని కోపం వచ్చేస్తుంది. అదేదో మేము అడ్డగిస్తాం, మేము అడ్డుగా ఉంటాం, ఆ రోజు అహరోను అడ్డుగా ఉన్నట్టు, ఫీనెహాస్ అడ్డుగా ఉన్నప్పుడు మేముంటాం అనే ఉద్దేశంతో వస్తే వాళ్ళని ఏమంటున్నాడు? చదవండి. బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అక్క ఇది నీకు దేవుని దగ్గర ఘనత కలుగ చేయదు. ఈ పని చేస్తున్నావే ఇది ఘనత కలుగ చేయదు. ఈ మాట మాట్లాడుతున్నావే ఇది నీకు ఘనత కలుగ చేయదు. చదవండి. దోపాతిని చేత పట్టుకొని ఏమైపోయాడు? ఆ దోపాన్ని పడేయాలా? అయ్యో అని వాళ్ళకి అప్పగించాలా? రౌద్రుడైపోయి గర్వం అనేది అన్నీ తీసుకొస్తుందండి. గర్వం వచ్చిందంటే అన్నీ వచ్చేస్తాయి. ఒక అన్న అన్నాడు, ఫస్ట్ సింపుల్గా వస్తుందంట. ఏమని? అన్నయ్య నేను ఒక్కదాన్నే వస్తున్నాను అన్నయ్య అని అంటదంట. షుగరు. మళ్ళీ లాస్ట్లో ఉంటుందంటే అన్నయ్య ఒక్కరిని తీసుకొచ్చుకుంటున్నాను, తమ్ముడు ఉన్నాడు బీపీ, వాడు ఒక్కడే ఉండలేడు, ఇద్దరం వస్తాం అన్నయ్య అని వస్తారంట. ఎవరు? షుగర్, బీపీ. వీళ్ళు ఉన్న చాటు ఉండక అందరిని పిలుస్తారు, అన్ని రోగాలను పిలుస్తారు. రా ఇక్కడ బాగుందిరా, ఈ అన్నయ్య భలే చూసుకుంటున్నాడు మనల్ని, ఎక్కడ బాగా చూసుకుంటుంది. ఇప్పుడు షుగర్ అనేది స్టార్ట్ అవ్వగానే ఏమైపోతాయి చెప్పండి? ఆ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, అన్ని అనారోగ్యాలు. స్పిరిచువల్ షుగర్ ఏంటంటే విశ్వాసకి గర్వమే. గర్వం వచ్చిందా అన్నీ వచ్చేస్తాయి. అందుకని ఏంటి, మా చిన్నప్పుడు రేడియోలో ఒక పాట వచ్చేది, లైఫ్ బాయ్ ఎక్కడుందో. రేడియోలు బాగింటారని అర్థమైపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు? షుగర్ ఎక్కడుందో బీపీ అక్కడుంది. అబ్రివేషన్ కూడా మారిపోయినాయండి. ఏబిసిడి అంటే అప్పుడు ఏంటి? యాపిల్, బాయ్, క్యాటు, డాగ్. అది యవనస్తులకు మళ్ళీ వేరే అంట కాలేజీలో. ఏ అంటే ఆండ్రాయిడ్, బి అంటే బ్లూటూత్, సి అంటే సెల్ ఫోను, డి అంటే డాన్సింగ్లు. సరే పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ 2 సరిపోవంట. ఏ అంటే యాంజియోగ్రామ్, బి అంటే బీపీ షుగరు, సి అంటే సిటీ స్కాన్, డి అంటే ఇంకా ఒకటే డెత్. డెత్. ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో చూడండి. కాబట్టి అందుకని స్పిరిచువల్ ప్రైడ్ ఈజ్ లైక్ ఏ ఫిజికల్ షుగర్. అందుకని ఏమి రాకుండా జాగ్రత్త పడాలి చెప్పండి. ఏమి రాకుండా? పర్లేదు, మీ షుగర్ వచ్చిన వాళ్ళని దిగులు పడద్దు. స్పిరిచువల్ షుగర్ రాకుండా ఏం చేయండి? మేము కూడా అందుకని ఏం చేస్తాం, ఎవరన్నా షుగర్ నిన్న కూడా ఒక అన్న ఏం చేస్తున్నాడు, పాప ఆయన షుగర్లెస్ తాగుతున్నాడు. నువ్వు మామూలుగా తాగొచ్చుగా, ఆయనకి ఇంకా అక్క మాకు ఇంకా షుగర్ అయ్యి ఆయన పాపం ఇట్టా చూస్తున్నాడు, ఇంక కొంచెం కూడా వేసుకోడుగా పాపం, ఇంకా ఏంటి ఎంత బాధ వేస్తుంది. అందుకని మేము కూడా ఏం చేస్తామండి, కొన్నిసార్లు మీతో ఏడ్చువాడుతూ ఏడుగుడు అన్నట్టు మేము కూడా షుగర్లెస్ తాగుతున్నా చూడండి. కొన్నిసార్లు మేము కూడా అంటే అన్న మామూలుగా చెప్తున్నాను, వాళ్ళ బాధ మనం కూడా భరించాలని ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళు షుగర్లెస్ అయితే మేము కూడా షుగర్లెస్ తాగుతున్నాం. అక్కడ బయటికి వెళ్ళి వేరే తాగుతున్నాం, అది వేరే విషయం. ఇంకా వాళ్ళ కోసం అంటే నీ పని కానిదనం ఎందుకు చేస్తున్నావు? వాళ్ళ మీద ఏం చూపించాడంట? నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు డైరెక్ట్గా దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నావు అనట్లేదు. నువ్వు మామూలుగా నీ ముందున్న ఒక వ్యక్తి మీద తిరుగుబాటు చేసినా అది దేవుని మీదే. వాళ్ళు దేవుని బిడ్డ, వాళ్ళను కూడా దేవుడే సృష్టించాడు. అన్యుడవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దేవుడే కదా మానవుని సృష్టించింది. అన్యుడైన మాత్రాన దేవుడు సృష్టించకుండా వచ్చాడా? దేవుని పోలిక అతనికి లేదా? ఉంది కదా, ఉంది. గర్వించకూడదు, తగ్గించుకోవాలి. వెంటనే ఏం చేశాడు? వాళ్ళ మీద చదవండి, రౌద్రుడై యాజకుల మీద అదే చెప్పాను కదా, రౌద్రం వచ్చేసింది, కోపం వచ్చేసింది, ఆగ్రహం వచ్చేసింది, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.
ఈరోజు అదే చెప్తున్నాను, తగ్గించుకోవాల్సింది హెచ్చించుకుంటున్నావు, లోపడాల్సింది అవిధేతుడుగా ఉంటున్నావు. పౌలు కూడా అంటాడు, నేను చేయాలనుకుంటుంది ఏం చేయలేకపోతున్నాను, చేయకూడదు మానవుడి శరీరం కామన్ అది, కానీ వాటినే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, ఆత్మీయ జీవితంలో ఎన్నో గర్వాలు వస్తాయి, ఎన్నో పరిస్థితులు వస్తాయి. ఈరోజు వర్తమానం ఏంటంటే, హౌ ఏ లెజెండరీ బికేమ్ ఏ లెపర్. ఒక గొప్పవాడు ఎలాగ ఒక కుష్ఠరోగి అయిపోయాడు. విత్ ఇన్ సెకండ్స్ 52 సంవత్సరాలు తిరుగులేని రాజ్య పరిపాలన చేసిన వ్యక్తి 52 సెకండ్స్లోనే పోగొట్టుకుంటావా, కోల్పోతావా నీ ఘనతను, నీ మహిమను? చదవండి, కంటిన్యూ చేయండి. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా, యాజకులు చూస్తుండగానే, ఈ మాట నాకు చాలా బాధ. ఈరోజు అమ్మా గుర్తుపెట్టుకో, దేవుని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా ఎక్కడికో ఏదో చేస్తూ జీవిస్తున్న సహోదరుడా, సహోదరి, అందరూ చూస్తుండగానే ఆ పనిష్మెంట్ నీకు వచ్చినప్పుడు తట్టుకోగలవా? మైకేల్ జాక్సన్ గారు ఒక్కటే కోరుకున్నాడంట ఆయన డాక్టర్స్కి. ఆయన ఆరోగ్యాన్ని బట్టి చూస్తే వెరీ సెన్సిబుల్, హెల్దీ బాడీ అయింది. ఒక రబ్బర్ లాగా ఎట్లాగైనా ఆయన శరీరంలో ఏదైనా బెండ్ అవ్వచ్చు. ఒక బలహీనత లేదు, ఒక అనారోగ్యం లేదు, ఒక షుగర్ లేదు, ఒక బీపీ లేదు. ఆయన ఒకటే కోరుకుని, డాక్టర్స్ చెప్పారంట, ఏ డాక్టర్ అయినా ఏ పరిశోధన చేసి పెద్ద పరిశోధనలు కూడా చెప్పారంట ఒకటే, హీ విల్ లివ్ 100 years. ఇతని ఆరోగ్యానికి ఎలాంటి లోటు, ఇతను ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 100 సంవత్సరాలు. దాంతో సంతోషించాలా వద్దా? పాపం జాక్సన్ గారు ఏమన్నారంటే, మరియు 100 ఇంకొక 50 కావాలన్నాడంట. 150 సంవత్సరాలు బ్రతకటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయన దగ్గర 30 మంది డాక్టర్స్ ఉంటారు. 30 మంది డాక్టర్స్ ప్రతిదీ టెస్ట్ చేసి ఇవ్వటం, ప్రతిదీ కూడా. కొంచెం కళ్ళలో మంట పడుతుంది అనగానే 3 డాక్టర్లు వస్తాయి. ఏంటని ఏం పడింది నలకని? వాళ్ళకి ఇచ్చే జీతం ఒక్కొక్కరికి ₹1,00,00,000 అంటాడు. ఆయన చనిపోయినప్పుడు అన్ని వివరాలు రాశారు. అంటే ఎన్ని కోట్లు ఇస్తున్నాడు శాలరీయే చెప్పండి? 60 శాలరీ పెంచాడే ఏంటి అమ్మా? 30 మందికి ₹1,00,00,000 అంటే ఎంత? శాలరీ మీరే పెంచేస్తారు. వాళ్ళు అడగలేదు అసలు. 30 కోట్లు ఏమిస్తున్నాడు? శాలరీ ఇస్తున్నాడు. ఓన్లీ డాక్టర్స్, మిగతా అన్నీ వేరుగా ఉంటాయి. ఆయన సదుపాయాలన్నీ వేరు. ప్రియులారా, 100 సంవత్సరాలు బ్రతకగలిగిన వ్యక్తి ఆయన వాడిన లేదంటే చేసుకున్న అతి జాగ్రత్తను బట్టో, అతి ప్రాముఖ్యతను బట్టో ఎన్ని సంవత్సరాలకు చనిపోయాడు? 50 yearsకి చచ్చిపోయాడు. 50 years కరెక్ట్గా ఆయన చనిపోయినప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు. దేవుడు ఇచ్చింది చాలు. ఎక్కువగా నువ్వు ఆశించొద్దు, ఎక్కువగా కోరుకోవద్దు, ఎక్కువగా ఆలోచించొద్దు. అందుకని సొలొమోను అంటాడు, ప్రభువా నాకు మరి పేదరికం ఇవ్వద్దు, అలాగని ఐశ్వర్యం కూడా ఇవ్వద్దు, తగినంత నాకు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఈ లోకంలోకి మనం ఏం తేలేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అప్పుడు వాళ్ళు చూచుచుండగానే అతని నొసట బాబు ఏం పుట్టిందంట చూడండి అండి. అప్పటికప్పుడు ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడుంది అది? ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటికప్పుడే ఆ నొసట, ఆ వైట్ ఎట్లా స్టార్ట్ అవుద్ది? అది ఎలా స్టార్ట్ అవుద్ది? ఒక వైట్ డాట్ లాగా స్టార్ట్ అవుద్ది. ఒక చిన్న పిన్నీస్తో చుక్క పెడితే ఎలా ఉంటుందో అంత స్టార్ట్ అవుద్ది. పాపం కూడా ఎలా స్టార్ట్ అవుద్ది చెప్పండి? సులువుగా చిక్కులు పెడుతుంది. పాపం ఎలా చిక్కులు పెడుతుంది? సులువుగా చిక్కులు పెడుతుంది. అదే చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ విత్తనం వెళ్ళిపోతూ ఉంది. ఏ విత్తనం అది? వరదలో కొట్టుకుపోతుంది. ఏ విత్తనం? ఏ చెట్టు అది? రాగి చెట్టు విత్తనం. వెళ్ళిపోతుంటే అది ఎంతో డేంజర్ అని అందరికి తెలుసు, కానీ ఎవరు పట్టించుకోవట్లా. మొత్తానికి ఒక తాటి చెట్టు దగ్గర అక్కడికి వెళ్ళి అన్నాయి, ఒక్క నైట్ పొద్దున్నే వెళ్ళిపోతాను అన్నాయి. అయ్యో నువ్వు డేంజర్ ఎలా లేవయ్యా? లేదన్నాయి, ప్లీజ్ అన్నాయి, నా దగ్గరే ఉందన్నాయి, నాకు ఏమైనా కాళ్ళు ఉన్నాయా, ఏర్లు ఉన్నాయా, జస్ట్ విత్తనాన్ని అన్నాయి, పొద్దున్నే వెళ్ళిపోతా. పొద్దున్న కల్లా ఏమొచ్చేస్తుంది? మొలక వచ్చింది, ఇంకేడికి వెళ్తానన్నా.
అంత పెద్ద తాటి చెట్టు, కొన్ని రోజుల్లో అక్కడ తాటి చెట్టు ఉంటుంది కానీ కనపడదు. ఏం కనపడుతుంది? మర్రి చెట్టే కనపడిద్ది. ఆ లోపల ఎక్కడో ఉంటుంది, ఇది కనపడకుండా మూలుగుతా. అనవసరంగా ఆ రోజు నేను అవకాశం ఇచ్చానే, ఆ రాత్రి ఆ పాపాన్ని బయటికి, ఈ రోజున అంతే చిన్న పాపానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు, రేపు నువ్వు నష్టపోతావు, ఆ పాపం హైలైట్ అయిపోతుంది. అందుకనే పెద్దవాళ్ళు అంత చక్కగా అలాంటి సామెతలు, కథలు మనకు పుస్తకాల్లో రాసింది. అందుకని అతను నొసటేం పుట్టిందంట, అప్పటిదాకా సహాయం పుడుతుంది, బలం పుడుతుంది, గంట పుడుతుంది. దేవుడు తలుచుకున్నాడంటే, ఒక్కసారి దేవుడు నీకు రివర్స్ అయ్యాడంటే, ఆయన శత్రువు అయిపోయాడంటే అల్లాడిపోవాల్సిందే. అంతవరకు తెచ్చుకోవద్దు, గర్వవద్దు. అతడు స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత ఏమొచ్చింది? ఈరోజు వర్తమానం అదే. నువ్వు స్థిరపడాలి. దేవుడు నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. స్థిరపడి వ్యక్తి, బలపడిన వ్యక్తి మళ్ళీ ఏమైపోయాడు? చదవండి, ఏమైంది? కంటిన్యూ చేయండి. ప్రధాన యాజకుడైన అజర్యాయును చూడగా నొసట ఏం పుట్టింది? కుష్ఠము గలవాడై కనుక. ఇప్పుడు చూడండి, తడవు చేయక బయటికి వెళ్ళగొట్టాలనుకుంటే ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయన, ఇతనే త్వరపడి. అప్పుడు ఆ మాట చదవండి, ఆ మాట. అతను మొత్తెనని ఎరిగి అది ఇదేంటి, ఇది ఎప్పుడు ఉండాలి నీకు? ఇది ఎప్పుడు ఉండాలి? ముందు ఉండాలి కదా. త్వరపడి దేవుని సన్నిధికి రా, త్వరపడి పాపాన్ని ఒప్పుకో, త్వరపడి రక్షణ పొందు, త్వరపడి మారు మనసు పొందు. అన్నీ అయిపోయిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత, ఇప్పుడు నాకు రక్షణ కావాలి, ఇప్పుడు నాకు మారు మనసు కావాలి, ఇప్పుడు నాకు ప్రభువు కావాలి, ఇప్పుడు వాక్యం కావాలని త్వరపడితే ప్రయోజనం లేదు. ఇంక అర్థమైపోయింది, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుని శిక్ష నా మీదకి వచ్చేసింది. తాను కూడా త్వరపడయా వెళ్ళిపోతాను, మీరు చెప్పవలసిన లేదా, ఇంకెళ్ళిపోతానయ్యా. ఆ సింహాసనం ఎవరిది ఇప్పుడు? ఆ రాజ్యం ఉంది నీ కోసం, ఆ మహిమ ఉంది నీ కోసం, ఆ కుటుంబం ఉంది నీ కోసం, ఆ బిడ్డలు ఉన్నారు నీ కోసం, అధిపతులు వచ్చి కూర్చున్నారు నీ కోసం. ఆ గొప్ప రాజు ఉజ్జయాన్ని చూద్దామని వచ్చారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉందా? దేవుడు నీకు ఇచ్చినవన్నీ పోగొట్టుకుంటున్నావు, దేవుడిని కొరకు సిద్ధపరిచినవన్నీ కాలదనుకుంటున్నావు. జస్ట్ సింపుల్ సిన్, చిన్న పాపం అన్నీ పోగొట్టుకుంటున్నావు. ఎవరిదైపోద్ది ఇప్పుడు? అది ఎవరిదవుద్ది? ఎవరి వశం అవుద్ది? తెలిసిపోయింది, నిదానంగా తెలిసిపోయింది అందరికీ. ఉజ్జియా బికేమ్ లెపర్, ఏ లిజెండ్ బికేమ్ ఏ లెపర్, ఏ లిజెండ్ బికేమ్ ఏ లెపర్. అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు కలుస్తారా ఎవరైనా? గొప్ప వాళ్ళు వచ్చి మాట్లాడతారా? అయ్యా మిమ్మల్ని కలవటానికి అక్కడి నుంచి వచ్చాం అని అంటారా? ఇంట్లో వాళ్ళు పిలుస్తారా? పట్టించుకుంటారా? ఇప్పుడు ఇతను ఎంత గొప్ప రాజు అయినా ఇప్పుడు ఎవరు చెప్పండి? కుష్ఠరోగుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. కనపడితే ఏం చేయాలి? యూదులు ఏం చేయాలి? కుష్ఠరోగు కనపడితే ఖచ్చితంగా దేంతో కొట్టాలి? ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టాలి. ఎవరైతే రాళ్లతో కొట్టలేదో ఆ వ్యక్తిని రాళ్లతో కొడతాడు. అందుకని ఎందుకైనా మంచిదని ముందే రాళ్లతో కొట్టాలి. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. చదవండి, కంటిన్యూ చేయండి. రాజైన ఉజ్జయ ఈ మాట చదువు. మరణ దినము వరకు పోనీ తగ్గిందా? పోనీ మామూలు అయ్యాడా? మళ్ళీ రాజు అయ్యాడా? నో ఛాన్స్. ఒక్కసారి అవకాశం పోగొట్టుకున్నావా? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. హృదయ గర్వం ఆ దినాల్లో ఆ కుస్తు డైరెక్ట్గా వచ్చింది, ఇప్పుడు ఇండైరెక్ట్గా వస్తుంది. భయంకరమైన కుస్తు. అదే పాపపు కుస్తుతో పడి చెడిపోతున్నారు ప్రజలు. ఏమైపోయాడు? మరణ దినము వరకు. ఎన్నో వచనం అది? ఎన్నో వచనం? 21వ వచనం. ఇప్పుడు చదవండి. అతను స్థిరపడింది అనే వచనం ఎన్నోది? 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఎన్ని వచనాల మధ్యలో తేడా చెప్పండి? 5. కరెక్ట్గా చెప్పారు. ఈ 5 ఏం చూపిస్తుందంటే ఆయన ఏం పోగొట్టుకున్నాడు? కృపను పోగొట్టుకున్నాడు. కృపను పోగొట్టుకుంటే 5 నిమిషాలు పట్టదు, జీవితం ఏమైపోతుందో. ఈరోజున ప్రభువు హెచ్చరిస్తున్నాడు. ఈ సంవత్సరంలో అప్పటికే మొదటి నెల అయిపోతుంది, లాస్ట్ ఆదివారం. ఇంకా ఏదన్నా గర్వం ఉందా? కొన్నిసార్లు గర్వం కనపడదు, కానీ ఎక్కడో హృదయంలో మూల ఉంటుంది. ఆ పామును కరవవసరం లేదు, ఇంట్లోకి వచ్చిందంటే ఏదో ఒక రోజు ఏం చేస్తుంది?
అలాంటి పరిస్థితి రానివద్దు. ఈరోజు వర్తమానం ఏంటంటే, ముగింపులో ప్రియ సహోదరుడా, దేవుని మీద గర్విస్తున్నావా? ఇప్పుడు హిజ్కియా చేసిన హిజ్కియా కూడా గర్విష్ఠుడయ్యాడు, కానీ తర్వాత గర్వాన్ని తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు. కానీ ఉజ్జియా తగ్గించుకోవాలా. మరణ దినం వరకు ఏమైపోయాడు? అందరూ నాతో చెప్పండి ఒక మాట, ఏ లెజెండ్ బికేమ్ ఏ లెపర్. లెజెండ్ అనేటప్పుడు ఎంత ఘనంగా పలుకుతున్నాం, మరి లెపర్ అనేది కూడా ఘనంగా పలుకుతావా? ఎంత బాధగా పలుకుతున్నాం అంటే ఈ ప్రొనౌన్సియేషన్ సౌండ్లోనే ఎంత తేడా ఉందో చూడండి. ఏ లెజెండ్ బికేమ్ ఏ లెపర్. ఇలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. కారణం ఏం చేశాడంటే, యెహోవా మీద ఈరోజు బల్ల దగ్గర పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా యామ్ ఐ లైక్ ఉజ్జియా, నేను ఉజ్జియాలాగా ఉన్నానేమో ప్రభువా. దేవుని మీద గర్విస్తున్నావేమో. దేవుని మీద ఏం చేశాడు? నేను త్వరగా ఇక్కడ ఒక 7 విషయాలు నేను చూపిస్తాను మీకు. ఈ ఉపోద్ఘాతము, ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్ మీకు అర్థమైపోయింది కాబట్టి ఇక ఉజ్జియా గురించి మీకు చెప్పాల్సినంత ఏముండదు. కానీ ఏ విషయంలో దేవుని మీద గర్వించాడో 7. ఈ రోజున విశ్వాస జీవితంలో మనకు తెలియకుండానే గర్విస్తున్నాం. చదవండి. మొట్టమొదట అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మీద ఏం చేస్తా వచ్చారు యూదులు? ఆ రోజు యోధారాజు అయిన ఉజ్జియా ఒక్కడే, కానీ ఇక్కడ యూదులందరూ ఆయన మీద ఏం చేస్తున్నారంటే చూడండి. ఈ రోజున మనం కూడా మనం సరి చేసుకోవాలి, హెచ్చరింపబడాలి. ప్రభువా ఇంకా నాలో ఏమన్నా నీ మీద ఆయాసం ఉందేమో, నీ మీద ఇంకా కోపం ఉందేమో, నీ మీద ఏముందో చూడండి. 7 విషయాలు. ఒక విశ్వాసికి దేవుని మీద ఉండకూడనివి, అవి ఉంటే నువ్వు స్థిరపడవు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, దేవుని కన్నా మనుషుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, దేవుని కన్నా మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తారు. కొన్నిసార్లు దేవుని కన్నా ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, దేవుని కన్నా వస్తువుల్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఎంత భయంకరం అండి. దేవుని కంటే మనుషులే ఎక్కువ కాబట్టి వాళ్ళని కలవటానికి వెళ్ళాను, నేను మందిరానికి రాలేదు అంటే దేవుడి కంటే ఎక్కువ. దేవునికి కూడా తర్వాత స్థానమే ఇస్తావు. వాళ్ళు చెప్పిందే వింటావు, నువ్వు వాళ్ళు చెప్పిందే చేస్తున్నావు. ఎంత నష్టపోతున్నావో తెలుసా? చూడండి, ఆయన మీద ఏం చేస్తా వచ్చారు? మత్తయి సువార్త 7 విషయాలు. దేవుని మీద ఒక విశ్వాసి చేయకూడనివి. కొత్త సంవత్సరంలో ఇవన్నీ నిర్ణయించుకున్నాం. గత సంవత్సరం అన్నీ చేశాం మనం, ఇవి నష్టపోయాం. దేవుడు కృప ఉంది కాబట్టే ఇంకా మనకు ఆ శిక్ష రాలా. చదవండి మత్తయి సువార్త 27:12. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద. ఈరోజు వర్తమానం ఏంటంటే ఆయన మీద. అందుకని ఆరాధన వర్తమానంలో చూసాం, ఆయనేమో మన మీద ఏం చేశాడు? జాలిపడ్డాడు, మన మీద ప్రేమ చూపాడు, మన మీద దయ చూపాడు. మనమేమో ఆయన మీద ఏం చేస్తున్నాం? నేరం. ఏదొచ్చినా దేవుడి మీదే వేస్తాం మనం. దేవుడు చేయలేదన్నా, దేవుడు మాకు నష్టం చేశాడన్నా. నయోమక్క కూడా ఏమనింది? ఏమనింది? నేను సమృద్ధి కలదాన్నే వచ్చి తిని యెహోవా నన్ను ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? రిక్తురాలుగా చేశాడు. ఎవరి మీద నేరం మోపింది? ఈరోజు మొత్తం మాట, నువ్వు దేవుడి మీద నేరం మోపుతున్నావా? అన్న దేవుడే మాకు అన్యాయం చేశాడు అంటున్నావా? జాగ్రత్త. దేవుని మీద నేరం మోపేవాళ్ళు. రెండవది మనం చూస్తే చదవండి, 2వ అనుభవము మార్కు సువార్త 14:58. 7 విషయాలు. దేవుని మీద ఒక వ్యక్తి చేయకూడని 7 గొప్ప పనులు, భయంకరమైన పనులు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును కట్టి పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని ఆయన మీద. రెండోది ఏంటి? మొట్టమొదటి ఆయన మీద నేరం మోపకూడదు. రెండోది ఆయన మీద అబద్ధం చెప్పకూడదు. నువ్వు దేవుని పేరు చెప్తున్నావు. కొన్నిసార్లు నువ్వు చేసేది పొరపాటు, దేవుని పేరు చెప్తున్నావు. నన్ను బట్టియే కదా నా నామము అన్ని జనుల ఎదుట దూషి. 3వ చూడండి, దేవుని మీద ఏం చేయకూడదంటే లూకాసు వార్త 11:53. వీరంటే దేవుని మీదే పగబెట్టుకున్నారంటే అండి. లూకాసు వార్త 11:53. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా
పగబట్టారంట. ఏం పట్టారంట? ఈరోజు దేవుని మీద పగబట్టే వాళ్ళు ఉన్నారు. అన్నా నాకు దేవుడికి సహాయం చేయలా, అందుకనే పగతో నేను మందిరానికి రావట్లా, పగతో ప్రార్థన చేసుకోవట్లా, పగతో వాక్యం చదవట్లేదు. ఎవరి మీద అంటే పగ? ఎవరి మీద? నిన్ను ప్రేమించే వ్యక్తి నేను పగబడతావా? నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి మీదే పగ నీకు. మూడవది మొట్టమొదట దేవుని మీద నేరం మోపే అనుభవం. రెండవది ఉండకూడదు ఏంటి? దేవుని మీద అబద్ధం చెప్పే అనుభవం. మూడవది దేవుని మీద ఏంటంట? పగ. నాలుగోది చూడండి. నాలుగోది చూస్తే ఒక మాట చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 30వ వచనం, లేదంటే లూకాసు వార్త 15:2 చదవండి. 15:2. పరిసయ్యులు శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని ఏం చేస్తున్నారు? ఆయన మీద ఏం చేశారంట? సనుగుతున్నారు. దేవుని మీద సనుగుతున్నారు. నిర్గమ 16:7 చదవండి. ఇశ్రాయేలు అదే చేశారు. నిర్గమ 16:7. మీరు సనిగిన సనుగులు ఆయన. అందుకని ఎక్కువ మంది చనిపోయింది దేని గురించి అంట? సనిగి అరణ్యంలో ఏమైపోయారు? చనిపోయారు. మీరు అలా ఉంటే దేవుని మీద అమ్మా నువ్వేం అనవసరంలా, సనిగేమంటే చాలు. దేవుడన్నీ ఇలా చేస్తున్నాడు ఏంటి దేవుడన్నీ నాకు సహాయం చేయట్లేదు ఏంటి అని మనసులో కూడా నువ్వు అనుకోవద్దు. చదవండి. అరణ్యంలో ఏమైపోయారంట? కొరింథీయులకు రాసిన ఎన్నో అధ్యాయం అది? మొదటి పత్రిక 10వ అధ్యాయమా? మొదటి నుంచి చదవండి. ఏమైపోయారు వాళ్ళు? ఎంత భయంకరమైన పరిస్థితి. చదవండి మొదటి వచనం. కిందకు వచ్చేయండి అక్క. కిందకు వస్తే 5వ వచనం. ఉండకపోయిరి గనుక సంహరింపబడిరి. ఎందుకని? ఇప్పుడు 10వ వచనానికి వచ్చాయమ్మా. సనగకుడి. ఎంత బాగుందండి. నాట్ గ్రంబుల్. సనగకుడి. వారిలో ఏమవుతున్నారు? సనిగి సంహారకుని చేత ఏమైపోయారు? సాటన్ హార్న్ ఈజ్ గ్రంబుల్ అంటారు. సాతాన్ యొక్క హార్న్ అంట సనుగు అంట. నువ్వు సనుగుతున్నావు దేవుని మీద అనగానే హార్న్ కొట్టినట్టే సైతాన్ వచ్చేస్తాడంట దగ్గరికి. పిల్లరా, సనుగుతున్నావేమో. దేవుని మీద ఏం చేయకూడదు? చిన్న విషయానికి కూడా సనగకూడదు. దేవుడు నాకు ఇలా చేయలేదేంటి, నాకు సహాయం చేయలేదేంటి, నాకు తోడు రాలేదేంటి, నాకు విజయం ఇవ్వలేదేంటి, అస్సలు సనుగనేది రాకూడదు. ఇది ఎన్నోది? 4. 5వది మనం చూస్తే దేవుని మీద ప్రభు బలంలోకి వెళ్ళక ముందు మనము దేవుని మీద ఒక విశ్వాసి చేయకూడనిది ఏంటంటే, చదవండి దయచేసి 5వది మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 27:17 చదవండి. 27:17. అడిగినప్పుడు 27:12. 10-12 కూడా చదవండి అక్క. 12. ఏం చేస్తున్నారంట? నేరం మోపుతున్నారు. ఆ తర్వాత చూస్తే యోహాను 8:51 చదవండి. ఆయన మీద రాళ్ళేస్తున్నారు వాళ్ళు. 8:51 చెప్పు. కిందకు వచ్చేయండి. 59:8. అదే ఆయన మీద ఏమేయాలనుకున్నారంట? ఈరోజు ఆత్మీయంగా దేవుని మీద రాయేస్తున్నావు అంటే దేవుని మీదే పెడుతున్నావు అన్నీ. ఆ నింద దేవుని మీదే వేస్తున్నావు. నువ్వు చేసిన పొరపాటుకి ఆ నష్టం దేవుని మీదే వేస్తున్నావు. దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. ఎన్ని చూస్తాం? మొట్టమొదటి ఆయన మీద నేరం మోపారు. రెండవది ఆయన మీద అబద్ధము. మూడవది ఆయన మీద పగుంచుకున్నారు. నాలుగవది ఆయన మీద సనిగారు. ఐదవది ఆయన మీద రాళ్ళు వేసేవారు ఉన్నారు. ఇంకంతటితో ఆపేశారంటే ఆరవది ఆయన మీద ఉమ్మి కూడా వేశారు. చదవండి ఆ మాట కూడా చాలా చోట్ల ఉంది. కానీ మత్తయి సువార్త 27:30 ఆయన మీద ఏం చేశారంట చెప్పండి? ఉమ్మి వేసి చాలండి. ఆయన మీద ఏం చేశారంట? ఉమ్మి వేశారు. ఈరోజు నువ్వు దేవునికి లోబడకపోవటం ఏంటో తెలుసా? ఇండైరెక్ట్గా ఆయన మీద ఉమ్మి వేయటమే. ప్రభువా నాకు ఇష్టం లేదు, అమ్మా నా హృదయం నాకు ఇవ్వు, నాకు ఇష్టం లేదు. ఇండైరెక్ట్గా యు ఆర్ స్పిట్టింగ్ అపాన్
ద ఫేస్ ఆఫ్ గాడ్. నువ్వు ఫిజికల్గా డైరెక్ట్గా ఉమ్మివేయటం కాదు, ఆయన మాట వినకూడనప్పుడల్లా ఉమ్మివేసినట్లే. ఆయనకి ఇష్టం లేని పని చేసినప్పుడల్లా నువ్వు ఉమ్మివేస్తున్నావు ఆయన మీద. నీ రక్షకుడు నీ కొరకు రూపాన్నిచ్చి తన రూపాన్ని కోల్పోయిన ఆ ప్రభు మీద ఎలాగ నువ్వు ఉమ్మివేయగలవు? ఇదన్నా చెప్పండి. 7వది చివరిగా చూస్తే అపోస్తలుల కార్యములు 4:26. 4:26 చదవండి. వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరహాజులు లేచిరి. ఆయన మీద లేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారంటే మనకు తెలుసు. అపోస్తలుల కార్యం 1:18 ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? ద్రోహము వలన సంపాదించిన రోకలు అది ఆయన మీద ఏం చేస్తున్నారు? ద్రోహం చేస్తున్నారు. ఆయన మీద లేస్తున్నారు. ఆయన మీద ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. యెహోషువ గ్రంథం 22:18, అమ్మా మీరు చేసే ద్రోహం నా మీద కాదు, దేవుని మీదే మీరు ద్రోహం చేస్తున్నారు అంటున్నాడు. 22:18. ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్లు తిరగబడి ఏం చేస్తున్నారు? మీరు ఎవరి మీద ద్రోహం చేస్తున్నారు? ఈ హెచ్చరికలు మనకి ఎంతో అవసరం. 7వది చూస్తే ఆయన మీద ఏం చేస్తున్నాము? 7 చేశాడు. ఈ ద్రోహం దగ్గరికి రావాల్సింది ఈ 7 విషయాలు మనం చూసాం. ఇప్పుడు ఉజ్జియా ఏం చేస్తున్నాడు? యెహోవా మీద ద్రోహము అనే అనుభవంలో ఒక విశ్వాసి, ఒక వ్యక్తి, ఇది అన్యులు చేయరండి, దేవుని బిడ్డలే చేస్తారు. అన్యులు ఎప్పుడు దేవుని అవమానపరచరు, ఎప్పుడు ఆయన పేరు వాళ్ళు చెప్పరు, ఆయన పేరు వాళ్ళు వాడుకోరు. వాళ్ళని బట్టి ఎప్పుడు దేవునికి అవమానం కలగదండి. దేవుని బిడ్డల్ని, క్రైస్తవులను బట్టే దేవునికి అవమానం. 5 నిమిషాల్లో దేవునికి అవమానం తీసుకురాగలడు ఒక విశ్వాసి. 5 నిమిషాల్లో దేవుని అవమానపరచగలడు. రోడ్డు మీద, ఎక్కడైనా, పనులు. ఆత్మీయ జీవితంలో ఈ హెచ్చరికలు చూసుకున్నాం. ఇంకా అదే మరి చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ ఇతరుల మీద నువ్వు గర్వించినా అది ఎవరి మీద? దేవుని మీద. ఆ గర్వం తీసివేసుకున్నాం. ఆ వ్యక్తి ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే గర్వించొద్దు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. 7 విషయాలు చూసాం. బరిలోకి వెళ్ళకముందు హౌ ఏ లెజెండరీ బికేమ్ ఏ లెపర్డ్. అంత గొప్ప వ్యక్తి ఎందుకు లెపర్డ్ అయిపోయారంటే ఆత్మీయ స్థిరత్వం లేదు. స్థిరత్వాన్ని తీసివేసేది చెప్పండి, గర్వం. ఒక విశ్వాసి ఆత్మీయతలో స్థిరపడాలి, ప్రార్థనలో స్థిరపడాలి, వాక్యంలో స్థిరపడాలి, ప్రేమలో స్థిరపడాలి, పరిశుద్ధతలో స్థిరపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, సంఘంలో స్థిరపడాలి, సాక్ష్యంలో స్థిరపడాలి. కానీ ఈ స్థిరత్వాన్ని ఎందులో పెట్టుకున్నాడు? లోకంలో స్థిరపడ్డాడు, డబ్బులో స్థిరపడ్డాడు, అధికారంలో స్థిరపడ్డాడు, ఐశ్వర్యంలో స్థిరపడ్డాడు. ఆ స్థిరత్వం అనేది ఏం చేసింది? ఆయనకి ఏం తీసుకొచ్చి పెట్టింది? గర్వము. యవనస్తులారా జాగ్రత్త. ఈ రోజున చాలాసార్లు తల్లిదండ్రులు కూడా లెక్క చేయకుండా, సొంత ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయకుండా, స్నేహితులని, లోకమని ఎంతో గర్విస్తున్నావేమో. ఆ కుమారుడు చెప్పాడు, నానా పెళ్లి చేస్తున్నారు. అరే కొద్దిమందికే చేస్తున్నాం, మరి తర్వాత ఏదైనా రిసెప్షన్ పెట్టుకోవచ్చు. అయితే లేదు నాన్న, ఎట్టి పరిస్థితుల్లో మా ఫ్రెండ్స్ 20 మంది ఉన్నారు, వాళ్ళ 20 మందిని నువ్వు ఇన్వైట్ చేయాలి నాన్న. మా నాన్న పిలుస్తాడని చెప్పాను, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ నాన్న. ఎంతమందికి? 20 మందికి ఇన్విటేషన్. అయితే పెళ్ళికి 10 మందే వచ్చారు. ఎంతమంది వచ్చారు? 10 మందే వచ్చారు. నానా ఏంటి నాన్న 10 మందే వచ్చారు, మిగతా 10 మందికి చెప్పలేదా? 20 మందికి చెప్పాను రా. మరి ఎందుకు 10 మందే వచ్చారు? నేనేం చెప్పానో తెలుసా? నా కుమారుడి పెళ్ళి అని చెప్పలా, మా వాడికి యాక్సిడెంట్ అయిందన్న. మిగతా 10 మంది రానన్నారా, పని ఉందన్నారా, వీళ్ళే వచ్చారు. అంటే నీ నిజమైన ఫ్రెండ్స్ వీళ్ళే. లోకాన్ని నమ్మి, లోకస్తులు నమ్మి స్నేహం చేస్తున్నావు, వారు కాదు. దేవుని సన్నిధిలో నీ కొరకు ప్రార్థన చేస్తున్నారే, నీ కొరకు కన్నీరు కారుస్తున్నారే, నిన్ను ప్రేమతో పలకరిస్తున్నారే, వీళ్ళు నీ నిజమైన స్నేహితులు. బైబిల్ కూడా చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడు. లోకాన్ని నమ్మి
ఐశ్వర్యాన్ని నమ్మి, ధనాన్ని నమ్మి, అధికారాన్ని నమ్మి అనుకున్నాడేమో మైకేల్ జాక్సన్ లాగా. ఉజ్జియా కూడా 52 సంవత్సరాలు ఎలాగో ఏలాను కదా, ఇంకొక 48 ఏళ్ళు కూడా వెళ్తాను, 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాను రాజ్య పరిపాలన అనుకున్నాడేమో. నష్టపోయాడు. గర్వం తీసుకుందాం, గర్వం తీసివేద్దాం. గర్విష్ఠులకు యెహోవా విరోధి. గర్విష్ఠులను ఆయన లక్ష్య పెట్టాడు. ఇక మధ్యాహ్న సమయంలో ప్రభు బలలోకి వెళ్ళకముందు ఒకటే, దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీకు సహాయం చేయాలని దగ్గరికి వస్తున్నాడు. ఆ గర్వాన్ని చూసి ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఒక్కటే చేద్దాం ప్రభువా. ఇందాక అది 7 గర్వాలు చెప్పాను. నాలో ఉన్న గర్వం అది ఏంటిదో అది తీసివేయి ప్రభువా. ఒకవేళ హృదయ గర్వమా, ఒకవేళ ఆత్మీయ గర్వమా, ఒకవేళ జ్ఞాన గర్వమా, ఒకవేళ బల గర్వమా, ఒకవేళ అధికార గర్వమా, ఒకవేళ సౌందర్య గర్వమా, అదేదైనప్పటికీ ప్రభు అది నాలో లేకుండా చేయి ప్రభు, నాలో లేకుండా చేయి. ఈ గర్వాన్ని లేకుండా ప్రభు ఏం చేస్తా వచ్చాడు నీ కొరకు నా కొరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చివరిగా మాట చదువుదాం. అంత గొప్పవాడై ఉండి గర్వించవచ్చు, దేవుని కుమారుని అనిపించుకోవచ్చు, కానీ ఏం చేశాడు ఆయన? తన్ను తాను చదవండి. ఫిలిప్పీ 2 ఎన్నో వచనం చదవండి. నేను ఎందుకు కొన్ని అడుగుతానంటే మీరు చెప్పాలా వచ్చినవని నేను కొన్ని సగం చెప్పి సగం చెప్తా. నేను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమును ఎంచుకొనలేదు. కానీ ఈరోజు ఈ అనుభవంలోకి వద్దాం. మనుషుని పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి ఎక్కడ దేవుని పోలిక, ఆ గొప్పతనాన్ని, ఆ సింహాసనాన్ని, మహిమను చూపించడానికి ఆయన ఇష్టపడట్లా. మరి లేనిది మనం ఎందుకు చూపించుకుంటున్నాం? ప్రభు ఇష్టపడుతున్నాడు. తగ్గించుకొని ఉంటే నిన్ను దీవించాలని. ఈ రోజున ఇప్పటిదాకా ఎందుకు నీ వాగ్దానాలన్నిటికీ కట్టవేసేసాడు దేవుడు? ఎందుకు జవాబు రావట్లేదు? ఇంకెక్కడో మూల గర్వం ఉంది. నువ్వు లేదు అనొచ్చు, కానీ కొన్నిసార్లు నాకు గర్వం లేదు అని చెప్పడం కూడా ఒక గర్వమేనంటండి. ఉంది, ఎక్కడో ఉంది. నాకేం గర్వం లేదన్నా, నాలో ఏం పాపం లేదన్నా అని అనుకుంటున్నావేమో. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, ఇక్కడ ఒక ఇన్విటేషన్ ఏంటంటే, ఈరోజు నీ గర్వాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడితే, ఇఫ్ యూ టేక్ అవే యువర్ ప్రైడ్, గాడ్ వాంట్స్ టు గివ్ యూ పీస్. ప్రైడ్ ఎక్కడ ఉంటే అక్కడ పీస్ ఉండదు. ఈరోజు హృదయంలో దేవుడు సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో సమాధానం ఇస్తాడు. సమాధానం అంటే దేవుడిచ్చే వరమే. ఏది కావాలని అడుగుతున్నావో, కన్నీటితో వచ్చావు, వేదనతో వచ్చావు, బాధతో వచ్చావు, ప్రభువా ఆ సమాధానం నాకు నా హృదయంలో గర్వాన్ని తీసివేసుకుంటాను ప్రభువా. ఇప్పటికే గర్వం వల్ల చాలా నష్టపోయాను ప్రభువా. గర్వం వల్ల ఎన్నో కోల్పోయాను ప్రభువా. గర్వం వల్ల ఎంతో పోగొట్టుకున్నాను ప్రభువా. ఇక నేను అలాంటి గర్వం కలిగి ఉన్నాను. ఇంకొక మాట ప్రభు నడు, ప్రభు ఇంకా నాలో ఏ మూల గర్వం ఉందో అది తీసివేయి. కొత్త సంవత్సరం వచ్చింది. దిస్ ఇయర్ షుడ్ నాట్ బి ద ఇయర్ ఆఫ్ ప్రైడ్. ఈ సంవత్సరము మనము గర్వ సంవత్సరంగా మనం ఉండొద్దు. గడిచిన సంవత్సరాలన్నీ గర్వంతో నడిచాం, గర్వంతో జీవించాం, గర్వంతో మాట్లాడాం, గర్వంతో ఆలోచించాం, గర్వంతో చూసాం. అందుకని గర్వముగా ప్రవర్తించు వారిని ఆయన ఏం చేస్తాడు? గర్వముగా నటించు వారిని. ఈ అనుభవాలన్నీ తీసివేసుకున్నాం. ప్రభా నేను తగ్గించుకుంటాను. ఎవడు విరిగి నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వాడిని నేను. ఈ రోజున we can announce ourselves that the year of peace, ఇది సమాధాన సంవత్సరంగా ఏం చేద్దాం? అనౌన్స్ చేసుకుందాం. ఇది తగ్గింపు సంవత్సరంగా పెట్టుకుందాం. మనం ఈ సంవత్సరం అంతా నేను తగ్గించుకుంటానన్నా, ఇక నోరు తెరిచి నేనేం చేయను చెప్పండి, తీర్మానం చేసుకోండి. అక్కోళ్ళు తీర్మానం చేసుకోండి. ఇక అన్నోళ్ళని అరవం, మీరు కాదు మామూలుగా చెప్తున్నాను, తీర్మానం చేసుకోండి. దిస్ ఈజ్ ద డెసిషన్ దట్ వీ షుడ్ టేక్ బిఫోర్ వి పార్టేక్ ద లాస్ట్ టేబుల్. నేను తగ్గించుకుంటాను ప్రభా, నేను అరవను ప్రభా. అదే చేశాడు ఒకసారి చిట్నగర్లో. ఒక ఆయన ఆదివారం లారీ సామాన్ వేసుకొని వచ్చాడు. లారీ సామాన్ తీసుకొని వచ్చాడు. అటు పెట్టండి ఇటు పెట్టండి అంటున్నాడు. సేవకుడికి అర్థం కాల. ఏంటయ్యా ఏంటంటే, అన్నా మేము వెకేట్ చేస్తున్నాం, వీళ్ళు ఎక్కడికి వచ్చి చేస్తున్నాం.
ఎక్కడెక్కడ ఒకటి వింటాయా, ఇక్కడే బాగుంటుంది మా ఆవిడ, మందిరంలోనే నెమ్మదిగా ఉంటుంది, మందిరంలోనే నన్ను తిట్టట్లా, మందిరంలోనే నన్ను అరవట్లా, ఇక ఎక్కడే ఉంటామన్నా, ఎక్కడో మూల ఇవ్వండి అన్నా. ఇంటికి వస్తే అందుకని సామాన్ తీసుకుని ఎక్కడికి వచ్చాడంట, అక్క అలా ఉండొద్దు అక్కలారా, మీరు అన్నలారా మీరు కూడా అలా ఉండొద్దు, తగ్గించుకుందాం. వీ హ్యావ్ టు అనౌన్స్ దిస్ ఇయర్ ద ఇయర్ ఆఫ్ హంబుల్నెస్. యేసు ప్రభు అంత తగ్గించుకుంటే అమ్మ మనం తగ్గించుకోవద్దా, తగ్గించుకుందాం, దీనులపై తగ్గించుకున్న వహించిస్తాడు, దీవిస్తాడు. ఒక మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక వ్యక్తి ఈక్వల్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఏం చేశాడంటే, ఆయనతో ఉండాలి, ఆయనతో జీవించాలి అని చెప్పని ఆయన కోసం ఆయన కార్ డ్రైవర్ అయ్యాడంటే అండి. ఏమయ్యాడు? కార్ డ్రైవర్ అయ్యాడు. ఆయనతోనే ఉంటున్నాడు. ఆయన బాగా చదువుకున్నాడు, కానీ ఐన్స్టీన్ గారితో ఉండాలి. అలాంటి అందుకని జ్ఞానుల సావాసం కోరుకోవాలంట మనం. కోరుకున్నాడు. ఒకరోజు ఆ డ్రైవర్ గారిని ఏదో విచారంగా ఉంటే అడిగాడంట ఐన్స్టీన్ గారు. ఏమడిగాడు? అయ్యా ఏంటి విచారంగా ఉన్నావంటే, ఏం లేదు సార్, నేను చదువుకున్నాను, ఎన్నో చేసేగా నాకు సరైన గుర్తింపు లేదు, ఏం లేదు, డ్రైవర్గానే ఉండిపోయాను. అప్పుడు ఐన్స్టీన్ గారు అన్నారంట, నీ కోసం నేను ఏదన్నా చేయగలనా అన్నాడంట. కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ? మీరు చేయలేరండి అన్నాడంట. నేను చేస్తాను చెప్పయ్యా. ఏం లేదు, ఇప్పుడు ప్రతి యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎంతగా ఘనంగా ఆహ్వానిస్తున్నారు, లోపలికి తీసుకెళ్తున్నారు, కుర్చీ వేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. అబ్బో ఆ మ్యూజిక్తో, ఆ పూలు, ఆ ఏంటది తివాచీలు. ఒక్కరోజు నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి అన్నాడంట. ఏమన్నాడు? ఒక్కరోజు నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి, ఒక్కరోజు ఐన్స్టీన్ లాగా నేను ఉంటాను, డ్రైవర్ లాగా మీరు ఉండగలరా? ఐన్స్టీన్ గారు దీనుడు, తగ్గించుకునేవాడు. అయ్యా అది కష్టమవుద్దేమో, మీకు ఇష్టం లేకపోతే వదిలేండి అన్నాడంట. బాబు అలా కాదు, నీకేమైనా ఇబ్బంది అవుద్దేమో. నాకే ఇబ్బంది ఉండదు, నీకేమైనా ఇబ్బందా? నాకు కూడా ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడే వెళ్తున్నారు, పెద్ద యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నారు. అక్కడ మాట్లాడాలి, గొప్ప గొప్ప స్కాలర్స్ ఉన్నారు, అక్కడ డాక్టర్స్ ఉన్నారు, అనేక విదేశాల నుంచి వచ్చారు. ఇప్పుడు గేట్ దగ్గర చూస్తున్నారు. అప్పట్లో అందరికి తెలియదు కదా ఐన్స్టీన్ ఎవరు, అంతా మీడియాలన్నీ తెలియదు. ఆయన వచ్చి కారులో ఎవరైతే పక్క నుంచి దిగారో ఆయన ఐన్స్టీను, ఎవరైతే డ్రైవింగ్ చేశారో ఆయన డ్రైవరు. మధ్యలోనే డ్రైవర్ డ్రెస్ ఎవరు వేసుకున్నారు? ఐన్స్టీన్ వేసుకున్నాడు. ఐన్స్టీన్ గారు సూటు, కోటు, బూటు ఎవరు వేసుకున్నారు? డ్రైవర్ గారు వేసుకొని మామూలు ఆనందం లేదు ఆయనకి. సంతోషంగా ఉన్నాడు. కారు దిగగానే ఎవరో వచ్చేసి ఆ బొకే ఇచ్చారు. ఆనందపడిపోయాడు. దండేశారు, ఆనందపడిపోయాడు. ఆయన వెళ్తుంటే పూలు, ఆనందపడిపోతున్నాడు. దీనికోసమే ఎదురు చూసింది. ఆయన వెళ్తుంటే మంచి సంగీతం వినపడుతుంది. ఎంతో సంతోషించి గ్రాండ్ వెల్కమ్ అని చెప్తున్నారు. అటు చూస్తే ఇటు ఎవరు గొప్ప గొప్ప వాళ్ళు, ఇటు స్టూడెంట్స్, అటు స్కాలర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్ అందరు లేచి నిలబడి చూస్తున్నారు. ఎవరిని? డ్రైవర్ గారిని. ఎంత ఆనందపడిపోతున్నాడో. గ్రాండ్గా అందరి మధ్యలో ఒక చైర్ ఉంది, అక్కడ పైకి పిలిచారు, వెళ్ళిపోయాడు. అప్పుడన్నా వెనక్కి రావాలా? అక్కడికి ఐన్స్టీన్ గారు భయపడుతున్నాడు. వెనక్కి రారా, నేను రానిపో అంటున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని బాగుందేమో, దిగట్లా, రావట్లా. అన్నీ చూస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఫోటోలు తెస్తుంటే తీసుకోండి అంటున్నాడు, వీడియో కూడా తీసుకోమన్నాడు. ఏం జరిగిద్దో అని ఈయన టెన్షన్ భయపడుతున్నాడు, గడగల్లాడుతున్నాడు. ఈ డ్రైవర్కి ఒక్క టెన్షన్ కూడా లేదు. అందరూ మాట్లాడి గొప్పగా చెప్తున్నారు, ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఈయన ఎంత గొప్పవాడు, ఈయన ఎంత జ్ఞానవంతుడు అని చెప్తుంటే అవునవును అంటున్నాడంట. ఇప్పుడన్నా చెప్పాలి నేను కాదయ్యా అని. ఒక్కొక్కరు మంచి అది ఎవరు? ఈ ఐన్స్టీన్ గారు ఎంత గొప్ప పేరు రావటానికి కారణం ఏంటి? ఈక్వల్ టు MC². దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఒక ఆయన పెద్ద ప్రొఫెసర్, స్కాలర్ లేచి అన్నాడంట, చాలా కష్టమైంది, ఎప్పటి నుంచో వీళ్ళందరూ కలిసి దాన్ని ఆయన అడగాలనుకున్నారంట. అది అడిగారంటండి. అది అడగగానే చెప్పండి, ఈయన మామూలుగా లేచాడు, ఐన్స్టీన్ గారు లాగే లేచాడు. ఐన్స్టీన్ గారు ఎలా చెప్తాడో మామూలుగా అన్నీ చెప్తున్నాడు. ఐన్స్టీన్ ఎలా చూస్తాడో, కళ్ళజోడు ఎక్కడి వరకు పెట్టుకుంటారో అన్నీ, ఐన్స్టీన్ గారు ఎలా మాట్లాడతారో, ఎలా స్టార్ట్ చేస్తాడో, ఆయన యొక్క టెంపో ఎలా ఉంటుంది, ఆయన ఇంట్రడక్షన్ అన్నీ అలాగే ఉన్నాయి.
ఇక లాస్ట్లో ఏం చేశాడంటే, ఆయనకు ఒక అలవాటు ఉంది, ఎనీ మోర్ క్వశ్చన్స్ అంటాడు. ఈయన కూడా అన్నాడంట, ఇంకెనీ మోర్ క్వశ్చన్స్ అని. ఏంట్రా ఇంకా అడుగుతున్నాడని, మామూలు క్వశ్చన్ కాదంట, ప్రపంచంలో ఎవరికి అర్థం కాని క్వశ్చన్ అడిగారంట. అది విని ఐన్స్టీన్ గారు షాక్ అయిపోయారు. అమ్మ అయిపోయాడు వీడు, సరే ఇప్పటిదాకా చెప్పింది అంతా అంట, నేను చెప్పినవన్నీ అన్నాడు, బాగానే చక్కగా వస్తున్నాడు, నేనేదో అనుకున్నాను కానీ బలవర్తమానం అన్నీ అంటున్నాడు, బాగానే రాసుకుంటున్నాడు అని సంతోషించాను. కానీ ఏంటిది, ఇది ఎలా చెప్పగలడు? కుర్చీలోంచి లేచన్నాడంట, వెరీ ఈజీ క్వశ్చన్ అన్నాడంటే. వెరీ ఈజీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, ఈవెన్ మై డ్రైవర్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అన్నాడంటే. ఇది నేనే కదా, మా డ్రైవర్ గారు చెప్తారు ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగారంటే. అలా ఆశ్చర్యపోయారు. డ్రైవర్ కూడా చెప్తారా, రమ్మని పిలిచాడు. డ్రైవర్ గారు చెప్తే, అమ్మో ఐన్స్టీన్ గారు డ్రైవరే ఎంత గొప్పవాడైతే ఐన్స్టీన్ గారు ఇంకెంత గొప్పవాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయేదాకా తెలియదంట ఐన్స్టీన్ ఎవరో డ్రైవర్ ఎవరో. ఐన్స్టీన్ గారు కన్నీటితో అన్నాడంట, అయ్యా నన్ను ఎంతగానో అనుసరిస్తున్నావా? అవునండి. ఒక ఐన్స్టీన్ గారిని డ్రైవర్ అంతా ఫాలో అయితే ఐన్స్టీన్ కన్నా గొప్పవాడు, జ్ఞానవంతుడు, పరాక్రమవంతుడు ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎంతగా అనుసరిస్తున్నాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఆ జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. బట్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ డెసిషన్ ఆఫ్ హంబుల్నెస్. నీ విధేయత, తగ్గింపు తీర్మానం కోసమే ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు. దెన్ గాడ్ విల్ అలాట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ విష్, వాట్ ఎవర్ యూ నీడ్. ఒక తీర్మానం చేసుకో. మిమ్మల్ని కరుణించవలనని యెహోవా ఆలస్యం చేస్తూ మీ ఎదుట నిలబడ్డాడు. ఈరోజు ఒక్క తీర్మానం చేసుకో. ప్రభా, గత సంవత్సరం, గత నెలంతా గర్వించాను ప్రభా, నా తల్లిదండ్రుల మీద గర్వించాను ప్రభా, నా పెద్దల మీద గర్వించాను ప్రభా, నా సేవకుల మీద గర్వించాను, నా టీచర్స్ మీద గర్వించాను, నాకంటే పెద్దోళ్ళ మీద నేను గర్వించాను, నా తోటి విశ్వాసుల మీద నేను గర్వించాను ప్రభా. ప్లీజ్ టేక్ అవే ఆల్ మై ప్రౌడ్ అండ్ ప్రైడ్. ప్లీజ్ మేక్ మీ యాజ్ హంబుల్. అలాంటి జీవితం నాకు వద్దు ప్రభా. ఆ నష్టం రాకముందే, ఆ శిక్ష రాకముందే, నన్ను దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టకముందే, ఆ రోగం నా నొసట పుట్టకముందే, సూర్య చంద్ర నక్షత్రాలకు కాంతి తప్పక ముందే, నీ బాల్య దినములయ్యింది అనే అనుభవంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఇట్స్ ద స్పిరిచువల్ డెసిషన్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్ బిఫోర్ ద లాస్ట్ టేబుల్. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. కొత్త సంవత్సరం కాబట్టి ఎన్నో తీర్మానాలు చేసుకుంటే, ఒకటి ఆ తీర్మానం మనం చేసుకున్నప్పుడు దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఈరోజు వర్తమానం అదే. ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. ఒక్క క్షణం నువ్వు గర్వించిన సందర్భాలు గుర్తు చేసుకో. నీ తల్లిని ఆ మాట అన్నావే, నీ తండ్రితో అలా ప్రవర్తించావే, నీ పెద్దలతో అలా మాట్లాడావే, అయినా దేవుడు ఇంకా క్షమించాడు. ఉజ్జియాకైతే అప్పుడే వచ్చింది శిక్ష, నీకైతే ఇంకా కృప ఇచ్చాడు దేవుడు. ఇంకా నేను అలా ఉన్నాను ప్రభువా. ఐ డోంట్ వాంట్ టు బీ కంటిన్యూడ్ మై లైఫ్ ఆఫ్ ప్రైడ్నెస్. ఆ గర్వంతో కూడిన జీవితానికి నేను కంటిన్యూ చేయను. ఐ జస్ట్ వాంట్ టు లివ్ యాజ్ హంబుల్ యాజ్ పాసిబుల్. ఎంత తగ్గించుకోగలను అలా జీవించడానికి ఇష్టపడుతుంది. నువ్వు తగ్గించుకున్నావా? ఎంత గొప్ప దీవెన. తగ్గించుకున్నావా? ఆశీర్వాదం. తగ్గించుకున్నావా? ఆరోగ్యం. తగ్గించుకున్నావా? విజయం. ఆయన మిమ్మల్ని తగిన కాలమందే హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద నేను దీన మనస్కుడై ఉంటాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడానికి ఇష్టపడితే నీ కుడి హస్తాన్ని చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తాం. సహోదరుడా,
దేవుడు నిన్ను దీనుడిగా, సహోదరుడా దేవుడు నిన్ను దీనుడిగా చేసి, సహోదరుడా దేవుడు నిన్ను క్షమించి కనికరించి, సహోదరుడా దేవుడు నిన్ను కూడా ఈ సంవత్సరం అంతా ఆ ఆత్మీయతలో, సహోదరుడా దేవుడు నిన్ను కూడా దీనుడిగా చేసి, సహోదరి దేవుడు నీ హస్తాన్ని పట్టుకొని, సహోదరి దేవుడు నిన్ను కూడా, సహోదరి దేవుడు నిన్ను, సహోదరి నిన్ను, సహోదరి నిన్ను, సహోదరి నిన్ను, సహోదరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు, సహోదరి దేవుడు నీ తీర్మానం, నవనసుడా నిన్ను కూడా దేవుడు తగ్గింపుతో నింపి తన మనస్సు నీకు దయచేయను గాక. సహోదరుడా అన్న దేవుడు నిన్ను కూడా యేసు ప్రభు కలిగిన మనసుతో నింపి నిన్ను దీవించును గాక. సహోదరుడా అన్న నిన్ను కూడా దేవుడు ఈ సంవత్సరం అంతా తన యొక్క తగ్గింపులో, తన విధేయతలో నిన్ను నడిపించును గాక. అమ్మ దేవుడు నీ హస్తాన్ని పట్టుకొను గాక. సహోదరుడా దేవుడు నీ తీర్మానాన్ని కూడా స్థిరపరిచి అంతమ వరకు ఈ తీర్మానంలో నిన్ను నడిపించును గాక. థ్యాంక్ యూ ఫర్ యువర్ డెసిషన్స్. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం.